మహోన్నతుడు మహిమ కలిగిన దేవా, నిత్య నివాసిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ప్రారంభ ప్రార్థన మొదలుకొని పాటల ద్వారా ఆరాధన బట్టి మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు అయ్యా. ఈ సమయంలో నీ వాక్య పాద సన్నిధికి వచ్చాం ప్రభువా. నీ వాక్యం ద్వారా నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడండి. జుంటితేనే దారుల కంటే మధురమైనది నీ వాక్యం. నీ వాక్యం నా పాదాలకు దీపం, నా త్రోవకు వెలుగన్నాడు భక్తుడు. ఈరోజు నీ వాక్యం ద్వారా ప్రభా, చీకటి అనే పాపలో మేము పడిపోకుండా ఉపయోగపడేది నీ వాక్యం. అపవాది వేచున్న అగ్ని బాణాలను ఎదుర్కోవడానికి అయ్యా నీ వాక్యమే ఖడ్గమై ఉన్నది, నీ వాక్యము ఒక కవచమై ఉన్నది. కాబట్టి ఈ సమయంలో నీ వాక్య పాద సన్నిధికి వస్తున్న మా అందరితో కూడా మీరు మాట్లాడండి. ఎవరు కూడా నిద్రాత్మక చోటు ఇవ్వకుండా, ఎవరు సెల్ ఫోన్స్ మోగకుండా, అటు ఇటు తిరగకుండా, కొద్ది నిమిషాలైనా బహు జాగ్రత్త కలిగి నీ సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండడానికి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు రాని వాళ్ళకు కూడా ప్రత్యేకమైన వందనాలు. వింటారు యూట్యూబ్ ద్వారా. గత ఆదివారం రాని వాళ్ళు, తప్పనిసరి రాలేకపోయిన వాళ్ళు వీడియోలోనైనా వాక్యం విన్నారా? ఏమండి, ఆసక్తి ఉన్న వాళ్ళు వింటారు. సీరియల్ వింటున్నారు, కరెంటు పోయింది, విజయవాడో హైదరాబాదో ఫోన్ చేసి సీరియల్ ఏమైందని అడిగి తెలుసుకోరా? ఏమండి, మరి సీరియల్ పట్ల ఉన్నటువంటి ఆసక్తి మరి వాక్యం పట్ల ఎందుకు లేదు? ప్రతిరోజు ఈ అధ్యాయాలు చదవాలని పెడుతున్నారు. ఎంతమంది చదువుతున్నారు? ప్రశ్నలకు ఆన్సర్ ఎంతమంది పెడుతున్నారు? ఏమండి, రెడ్డి వచ్చాడు, మొదలెట్టాడు అనుకోవద్దు. చెప్పడం నా బాధ్యత. చదివారు చదవలేదు అనేది అది మీ ఇష్టం, మీ విజ్ఞతకి నేను వదిలేస్తున్నాను. ప్రతిరోజు ఆహారం తింటున్నాం, శరీరాన్ని పోషించుకుంటున్నాం. ప్రతిరోజు స్నానం చేస్తున్నాం, మరి శరీరాన్ని ఆరోగ్యంగా కాపాడుకుంటున్నాం. మరి మన ఆత్మీయ జీవితం పరిస్థితి ఏంటి? మన ఆత్మ పరిస్థితి ఏంటి? బాగా ఇక్కడికి వచ్చామా? నువ్వు ఎదిగిపోయావు, చిన్నపిల్లడు కాదు, ఇక్కడికి వచ్చా. అది వెరీ గుడ్. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అది మధ్యలో దయచేసి అటు ఇటు తిరగమాకండి. యవనస్తులు మీరు కూడా, ఎవరు కూడా ఫోన్లు సైలెంట్లో పెట్టండి. వాక్యంలోనికి వద్దాం. చెప్పండి, మన వాక్య ధ్యానాంశం ఏంటో? పరమగీతం 1వ అధ్యాయం 3వ వచనం, పార్ట్ 7. ఇంతవరకు 6 ప్రసంగాలు చేయడం జరిగింది ఈ ఒక్క 3వ వచనంలో. ఒక్క ప్రసంగం కూడా నేను వినకుండా లేనండి, అన్ని ప్రసంగాలు విన్నాను అన్న వాళ్ళు మాత్రమే దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. మీకు మిగిలిన వారు దీవెన కావాలంటే మీరు కూడా వినండి, తదుపరి దేవుని దీవెన మీకు వస్తుంది. అంతే కదా, వాక్యం వింటేనే దీవెన. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో అదే రాయబడి ఉంది. నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన నా మాటలన్నిటినీ విని వాటిని అనుసరించి నడుచుకున్నప్పుడు నీకు దీవెన వస్తుంది. అంతేగాని అశ్రద్ధ చేస్తే దీవెన ఎలా వస్తుందో చెప్పండి. సరే, వాక్యంలోనికి వద్దాం. పరమగీతం 1వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. నీవు పూసుకున్న పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం, కన్యకులు నిన్ను ప్రేమించుదురు. పరిమళ తైలము అనే మాటకు అర్థం ఆయన ధరించిన నామము. ఈ 3వ వచనాన్ని ఎవరు మాట్లాడుతున్నారంటే షుల్లమిత్తికి సాదృశ్యంగా ఉన్న సంఘం మాట్లాడుతుంది, ఒక స్త్రీ కాదు. షుల్లమిత్తి అంటే ఎత్తబడే సంఘానికి సాదృశ్యంగా ఉన్న స్త్రీ. ఆమె ఏం చెప్తుంది అంటే, ఆమె ప్రభు యొక్క మహిమను గురించి చెప్తుంది, ప్రభుని ఆరాధిస్తుంది ఈ వచనం ద్వారా. అయ్యా, నీవు పూసుకున్న పరిమళ తైలము ఎలాంటిదంట? సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని సందర్భాల్లో దేవుడే తనకు తానుగా కొన్ని పేర్లతో ప్రత్యక్షపరుచుకున్నాడు. కొంతమంది భక్తులు అనుభవపూర్వకంగా కొన్ని పేర్లతో ప్రభువుని పిలిచారు. ఏమంటే, ఆ విధంగా ప్రభు యొక్క స్వభావాన్ని, ప్రభు యొక్క సార్వభౌమాధికారాన్ని, ప్రభు యొక్క ఔన్నత్యాన్ని, ప్రభు యొక్క శక్తిని, ప్రభు యొక్క బలాన్ని, ప్రభు యొక్క ఉనికిని మనం గ్రహించి మనం స్తుతులు చెప్పడమే ఆరాధన. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ పరమగీతం అంతా ఆరాధన. గీతము అంటే పాటలు. ప్రతి వారం నేను ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిందే, తప్పదు. పురుషుడు ఇక్కడ స్త్రీని ప్రశంసిస్తున్నాడంటే సంఘం ఉండాల్సిన తీరు. ఇంకా పురుషుడు మాట్లాడే మాటలకు మనం స్త్రీ మాట్లాడే మాట షుల్లమిత్తి మాటలోనే ఉన్నాం. ఇంకా మనం షుల్లమిత్తి చెప్పే ప్రతి మాటని ఎలా మనం అర్థం చేసుకోవాలంటే ప్రభువుని ఆరాధించవలసిన తీరు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. గత ఆదివారం లేదా గత 2 వారాలు ఏ మాటను మనం ధ్యానం చేశాం? యెహోవా కాదేష్ అంటే ఆ మాటకు అర్థం ఏంటండి? యెహోవా
పరిశుద్ధుడు, పరిశుద్ధపరచు యెహోవా. ఆ మాట మనం విన్నాం. ఈరోజు మరొక మాటని మనం ధ్యానించబోతున్నాం. ఆయన పేర్లలో అనేక పేర్లు, ఆయన ఆరాధించడానికి గల కారణాలు చెప్తున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిని అడగను? లిఖిత, మీ అమ్మంటే నీకు ఇష్టమేనా? నిజం చెప్పు, కారణం చెప్తావా? అసలే సౌండ్ రాని మాటన సౌండ్ రాని వ్యక్తిని అడిగాను నేను. అంటే నీ తల్లి నువ్వు ప్రేమిస్తున్నావు అంటే కారణం ఉందా లేదా? ఉందా? అమ్మయ్య, అలానే చెప్పావు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి స్వరం ఉన్న వాళ్ళని అడుగుతాం. మా జోష్న, నీ స్వరం పెద్దది కదా, కాస్త మీ అమ్మని ప్రేమించడానికి గల కారణం ఏంటో చెప్తావా? నన్ను బాగా చూసుకుంటుందని, అందుకనే మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అన్నయ్య. చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరికైనా తల్లిదండ్రులు అంటే ఎందుకు ఇష్టం అంటే, నవమాసాల మోసి కని పెంచి పెద్ద చేశారు కాబట్టి రెక్కలు మొక్కలు చేసుకుని వాళ్ళు తిని తినక ఏమంటే పిల్లల్ని కళ్ళల్లో పెట్టి చూసుకుంటారు కాబట్టి ఏ పిల్లలకైనా తల్లిదండ్రులు అంటే ఇష్టం. తల్లిదండ్రులు అంటే ఇష్టం. కారణం ఏంటి చెప్పారు కదా. మరి దేవుణ్ణి మనం ఆరాధించడానికి గల కారణాలు చెప్తున్నాను ఇప్పుడు నేను. నాకు ఊరికనే ఈ 3వ వచనం పట్టుకునే ఆలాడతలేదు ప్రతి వారం. నేను దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం వాక్యం వింటున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, ఎన్నో చేస్తున్నాం. ప్రస్తుతం ఉండేది మన పరలోకానికి వెళ్ళాక నిత్యం ఉండేది ఏంటో తెలిసిన ఆరాధన మాత్రమే. యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రేయింబగళ్ళు కోటాను కోట్ల దూతలచే స్తుతింపబడుతున్నటువంటి పూజార్హుడు, ఆరాధనకు యోగ్యుడైన ఈ స్థలంలో ఆయన నువ్వు ఆరాధించాల్సిన తీరు ఏంటో తెలుసుకుని నువ్వు అలా ఆరాధించగలిగితే ప్రభు నీకు పరలోకానికి వచ్చే అవకాశం ఇస్తాడు. పరలోకంలో ఆయన సన్నిధిలో నిలబడి నేరుగా ఆయన ఆరాధించే అవకాశం ఇస్తాడు. గట్టిగా చేపలు కొడుతుంది. ఏదో నీరసం అన్నారంటే కొట్టాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు మనం నేర్చుకోబోయే పేరేంటి? ఈరోజు మనం ధ్యానించబోయే అంశం ఏంటి? ఈరోజు మనం నేర్చుకోబోయే అంశంలో నుంచి దేవుని స్వభావం ఎలాంటిది? పాశం గారు మీరు ఎప్పుడు చూడలేదా? చూశారు కదా. నా వైపు చూడండి, అటువైపు కాదు, నా వైపు చూడండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. ఆమె కెమెరామెన్, ఇప్పుడు పాస్టర్ కాదు. ఎందుకంటే మన యవనస్తులు ఉన్నారంటే కనబడరు, టైంకి రారు, నేర్చుకోరు. దేవునికి స్తోత్రం చెప్పండి. బైబిల్ ఏది తీసారా? తీయండి. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. సమయం 11:15 అయిందండి. నేను 12 గంటలకే ముగిస్తాను. చదవమ్మా. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసుకుని మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేశానని చెప్పి దానికి ఎబెనేజరు అను పేరు పెట్టాను. చెల్లెమ్మ చక్కగా చదివావు. మరి ఎబెనేజర్ అనే మాటకు అర్థం ఏంటో చెప్పు. అందరూ చెల్లుళ్ళేనా? పోన్లే, అందరూ చెప్పారు. అందరిని దేవుడు దీవించును గాక. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పాను, కొన్ని సందర్భాల్లో దేవుడే తను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎల్ షద్దాయ్, నేను సర్వశక్తి గల దేవుడును. కొన్ని సందర్భాల్లో భక్తులు అనుభవపూర్వకంగా ఆయన్ని కొన్ని పేర్లతో పిలిచారు. యెహోవా ఈరే, ఆయన సర్వము చూచుకునే దేవుడు అని అబ్రహాం పిలిచారు. అదేవిధంగా ఈ స్థలంలో ఈ ఎబెనేజర్ అనే పేరు పెట్టినటువంటి వ్యక్తి నాలాగా, మీలాగా, మనలాగా సామాన్యమైన వ్యక్తి కాదు. ఎవరో తెలుసా? ఈ సమయంలో పుట్టిన వెంటనే, పాలు విడిచిన వెంటనే దేవుని సన్నిధికి తీసుకురాబడి ప్రతిష్ఠింపబడినటువంటి వ్యక్తి. తన బాల్యంలోనే దేవుని స్వరం విన్నటువంటి వ్యక్తి. ఒక ప్రవక్తగా, ఒక దీర్ఘదర్శిగా, ఒక న్యాయాధిపతిగా ఏమండి అనేక సందర్భాలలో ఇజ్రాయేలీలకు న్యాయం తీర్చినటువంటి వ్యక్తి. దేవునికి, ఇజ్రాయేలీల ప్రజలకి మధ్యవర్తిగా ఉన్నటువంటి వ్యక్తి. ఇజ్రాయేలీల కోసం అనేక మారులు దేవుని సన్నిధిలో ప్రార్థించినటువంటి వ్యక్తి. అంత మాత్రమే కాదు, ఇజ్రాయేలీల కొరకు నేను ప్రార్థన చేయటం మానినేడల అది నాకు పాపము అని ఓ గొప్ప తీర్మానం, ఓ చక్కని కమిట్మెంట్ కలిగినటువంటి వ్యక్తి. అంత మాత్రమే కాదు, ఇజ్రాయేలీల ప్రజలందరికీ కూడా ఒక రాజును అభిషేకించడానికి ఇదిగో ఈ వ్యక్తిని దేవుడు వాడుకున్నాడు. ఇతనే సమూయేలు. మొట్టమొదటి రాజైన సౌలును అభిషేకించాడు. తదుపరి రాజైనటువంటి దావీదు మహారాజుని అభిషేకించాడు. ఎవరయ్యా ఈ సమూయేలు అంటే, రాజులను అభిషేకించినటువంటి గొప్ప ప్రవక్త. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మనం మహిమపడదాం. ఆ ప్రవక్తకి తెలిసింది దేవుని యొక్క స్వభావం ఏంటో, దేవుని యొక్క గుణం ఏంటో. అందుకని కృతజ్ఞతాపూర్వకంగా ఆ పేరెట్టాడు. ఈ పేరు వెనకాల ఉన్న తాత్పర్యం ఏంటంటే, ఆయన సహాయం చేసేవాడు. ఎందుకు ఈ పేరు పెట్టాడంటే, అక్కడ ఫిలిష్తీయులతో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేవుడు సహాయం చేశాడు. అందుకని కృతజ్ఞతాపూర్వకంగా ఎబెనేజరు అనే పేరుని నామకరణం చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి గమనించాలి దేవుని ప్రియ సంఘమా,
గత ఆదివారం చెప్పాను, మెఫీబోషెతు దావీదు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అవునా? దావీదు రాక కోసం ఎదురు చూస్తున్నాడు. ఈరోజు సంఘం యేసుక్రీస్తు ప్రభుల యొక్క రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆనాటి మెఫీబోషెతుకి దావీదు ఎలాంటి వాడో తెలుసు. అంటున్నాడు, అయ్యా నువ్వు దేవుని దూత వంటి వాడవు అని. అంటే దావీదు యొక్క వ్యక్తిత్వాన్ని, దావీదు యొక్క స్వభావాన్ని, దావీదు యొక్క గుణాన్ని మెఫీబోషెతు ఎరిగి ఉన్నటువంటి వాడండి. అట్లాగే సులమితి అనబడినటువంటి పైకెత్తబడే సంఘానికి సాదృశ్యంగా ఉన్న మీరు యేసుక్రీస్తుని వెంబడిస్తే సరిపోదు, మందిరానికి వచ్చి వెళ్ళిపోతే సరిపోదు, ఆశ్రయించుకుంటే సరిపోదు, ఏదో వచ్చేమో వెళ్ళామని మొక్కుబడి భక్తి చేస్తే సరిపోదు, నామకార్థమైన భక్తులుగా ఉంటే సరిపోదు. ఆయన ఎందుకు వెంబడించాలి, ఆయన ఎందుకు ఆరాధించాలి, ఆయన ఎందుకు ప్రేమించాలి అనే విషయాలు మనం తెలుసుకోవాలి. చాలా మంది నా గర్భాలు ఇస్తాడని దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళు ఉంటారు. కొంతమంది నా అప్పులు పోతాయని మందిరానికి వచ్చిన వాళ్ళు ఉంటారు. కొంతమంది నా రోగాలు పోతాయని మందిరానికి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇవన్నీ తీరిపోయిన తర్వాత మళ్ళీ కుక్క తన వాంతికి తిరిగినట్లుగా లోపలికి వెళ్ళిపోతారు. మనం అసలు యేసు ప్రభుని వెంబడించాల్సింది స్వస్థతల కోసమో, అద్భుతాల కోసమో, వరాల కోసమో కాదు. యేసుక్రీస్తు ప్రభులు ఎందుకు అనుగ్రహించబడ్డారు మనకి? యోహాను 3:16 గత ఆదివారం చెప్పాను. నిత్య జీవాన్ని అనుగ్రహించడానికే యేసు ప్రభులు వారు మనకి ఈ భూమి మీదకి వచ్చారు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మనం మహిమపడదాం. ఆయన నమ్ముకోండి, సహాయం కలుగుద్ది. ఆయన నమ్ముకోండి, స్వస్థత కలిగిద్ది. ఆయన నమ్ముకోండి, విడుదల కలుగుద్ది. కానీ వాటి కోసమే నమ్ముకోవద్దు. అర్థమవుతుందండి నా మాట? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఎబెనేజర్ అనే మాటకు అర్థం ఏంటంటే సహాయపు రాయి. ఎబెన్ అంటే రాయి, రాసుకోండి. ఎబెన్ అంటే రాయి, ఎజర్ అంటే సహాయం. ఇప్పటి వరకు యెహోవా మనకు సహాయం చేశాను అని అర్థం. ఈ మాటలు వింటున్న మీ జీవితంలో, మీ కుటుంబంలో కూడా కష్ట సమయంలో ఉన్నటువంటి వారికి దేవుడు సహాయకుడిగా ఉంటాడు అని గుర్తు చేసేటటువంటి పేరే నెబుకద్నెజరు. చూడండి, అనేకమైనటువంటి నవలలు, కవలలు, న్యూస్ పేపర్స్లో రకరకాల పుస్తకాలు చదువుతూ ఉంటారు. అవి మారిపోతూ ఉంటాయి. ఎన్ని తరాలైనా మారిపోనిది ఏంటో తెలుసా? దేవుని వాక్యం. ఎన్ని తరాలైనా శక్తి తగ్గిపోనిది ఏంటో తెలుసా? దేవుని వాక్యం. దేవుని వాక్యానికి అంత శక్తి ఉంది, దేవుని వాక్యానికి అంత బలం ఉంది. దేవుని వాక్యాన్ని ఏ తరములో, ఏ తరానికి సంబంధించిన వాళ్ళైనా సరే దేవుని వాక్యాన్ని హార్ట్ఫుల్గా మీరు స్వీకరించారంటే దేవుని వాక్యం మిమ్మల్ని శాద తీరుస్తుంది. దేవుని వాక్యం బాధల్లో మీకు నెమ్మదిని కలిగిస్తుంది. దేవుని వాక్యం చూడండి, నిరాశ నిస్పృహలో ఉన్న మీకు బ్రతకాలనే ఆశలను చిగురింపజేస్తుంది దేవుని వాక్యం. ఈరోజు కష్టంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈరోజు శుభవార్త ఏంటో తెలుసా? మీకు దేవుడు చెప్పమన్నటువంటి మాట ఏంటో తెలుసా? నేను సహాయకుడును అని దేవుడు మీకు వాగ్దానం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎబెనేజరే ఇంతవరకు ఆదుకున్నావు. పాడదాం. నన్ను ఎంతవరకు పాడదాం, మనస్ఫూర్తిగా ఆరాధిద్దాం. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదా, నిన్ను పూర్ణ ఆరాధింతున్, నిన్ను ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ఎబెనేజరే, యెహోవా ఎలోహిం, యెహోవా నిసి, యెహోవా షమ్మా ప్రేమించేదన్. అధికముగా ఆరాధింతు, ఆసక్తితో ప్రేమించేదన్. అధికముగా ఆరాధింతు, ఆసక్తితో. 46వ కీర్తన మొదటి వచనం అందరూ తీయాలి. 46వ కీర్తన మొదటి వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలంలో, ఆపదలలో, ఇబ్బందులలో, ఇరుకులలో, కష్టాలలో, కన్నీళ్లలో అనేక పదాలు ఉచ్చరించవచ్చు. ఇక్కడ
ఈ మాటలు వింటున్న మీ కుటుంబంలో, మీ వ్యాపారంలో, మీ ఉద్యోగంలో, మీ వ్యక్తిగత జీవితాల్లో మీరు ఎలాంటి క్షోభ అనిపిస్తున్నారు నాకు తెలియదు. కానీ ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా నీకు ఇస్తున్న భరోసా ఏంటంటే, అమ్మా నేను నీకు సహాయం చేస్తా అంటున్నాడు ఆయన. ఒక్కలే చెప్పారు అంటే ఆమెకే సహాయం అవసరం అండి, ఇంకెవరికి సహాయం అవసరం లేదనమాట. మరలా చెప్తున్నాను, దేవుడు మనకి ఈరోజు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నీ కుటుంబంలో నువ్వు పడుతున్నటువంటి ఇబ్బందుల విషయంలో నేను నీకు సహాయం చేస్తాను అన్నాడు ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొన, అందరూ పాడాలి. ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే నా, యేసు నీవే నా ప్రాణము. హల్లెలూయా. దేవుడు ఏమైనాడంట? ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. నిన్ను ఆదరించేవాడై ఉన్నాడు, నీ కన్నీటిని తుడిచేవాడై ఉన్నాడు, నీ బాధల్లో నెమ్మదిని కలిగించేవాడు, నీ రోగములలో విడుదలనిచ్చేవాడు. అమ్మ అది పక్కకు పెట్టేది తీసారు, పక్కన పెట్టి కిరణం తీసుకోమ్మ, దాన్ని పక్కన పెట్టి. ఇప్పుడు చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు ఏమై ఉన్నాడంటే సహాయకుడై ఉన్నాడు. ఏ విషయంలో? ఈ మాటలు వింటున్న మీ కుటుంబంలో మీరు ఏ సమస్యతో తల్లడిల్లిపోతున్నారో, రాత్రి తెల్లవారులు మీ చెంప మీదుగా ఇదిగో ఆ కన్నీరు ఏదైతే కారుతుందో ఆ కన్నీటిని చూసిన దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంతమందికి నిద్ర పట్టదు, హృదయంలో ఉన్న కలవరం, ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు, అప్పుల సమస్యలు, రోగాలు, ఒత్తిడులు, మనసారా కంటి నిండా పడుకుందామంటే నిద్ర పట్టదు. ఏదో ఒక గోల, ఏదో ఒక పోరు, ఏదో ఒక కష్టం, ఏదో ఒక వెన్నుపోట్లు కొన్ని ఎదురుగా వచ్చి పోరాడేవాళ్ళు కొంతమంది, అయితే వెనకాల నుండి గోతులు తీసేవాళ్ళు కొంతమంది. రకరకాల పరిస్థితులు. ఇక్కడ ఇశ్రాయేలీయుల మీద ఫిలిష్తీయులు వచ్చి పడుతున్నారు. ఈరోజు నీ మాటలు వింటున్న మీ మీద ఎవరెవరు పడుతున్నారో నాకు తెలియదు, ఏమేమి వచ్చి పడుతున్నాయో నాకు తెలియదు. వాటి ద్వారా కొన్ని రోజుల తరబడి, కొన్ని వారాల తరబడి, కొన్ని నెలల తరబడి నిద్రాహారాలు లేకుండా కళ్ళ వెంబడి నీరు కారుచుతూ, దేవా నా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నావు కదా. నీ మనస్సుతో ప్రభువుని అడుగుతున్నావు కదా. పైకి ప్రార్థన చేయాలనిపిస్తుంది కానీ చేయలేకపోతున్నావు, మోకాళ్ళు వేయాలనిపిస్తుంది మోకాళ్ళు వేయలేకపోతున్నావు, ప్రభుని డైరెక్ట్గా అడగాలనిపిస్తుంది అడగలేకపోతున్నావు. దేవుని మీద కూడా కొంచెం ఆ నిస్సహాయ స్థితిలో, అసలు అడిగితే ఎందుకు ఉపయోగం ఉంటుందా అని నిస్సహాయ స్థితిలో నువ్వు వెళ్ళిపోయావు. కానీ నీ మూలుగుడును కూడా ఆయన వింటాడు. అందుకని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఆపత్కాలమున నమ్ముకొనదగిన సహాయకుడు. అంటే నమ్ముకొనదగని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈయన నమ్ముకోదగిన సహాయకుడు. నమ్మదగని వాళ్ళు ఎవరంటే మనుషులు. మనం పిచ్చోళ్ళం అండి. నిజంగా మనం ఎంత పిచ్చోళ్ళం అంటే, ఎంత మూర్ఖులం అంటేనండి, ఎంత చెప్పినా మనుషులకు పడి ఎడతాం, మనుషులు నమ్ముతాం, మనుషులగా తిరుగుతాం, మనుషుల్ని ఆధారం చేసుకుంటాం. దేవుణ్ణి ఆధారం చేసుకోమని. మనుషుల్ని నమ్మి మోసపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. దేవుని నమ్ముకుని ఉద్ధరించబడిన వాళ్ళు, దేవుని నమ్ముకుని ఆదరించబడిన వాళ్ళు, దేవుని నమ్ముకుని బలపరచబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఇంత ఆత్మవేశంతో వాక్యం చెప్తుంటే ఏమండే, మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు, మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు, నాతో మాట్లాడు ప్రభువా ఒక్కసారి నాతో మాట్లాడు యేసుయే, మాట్లాడు ప్రభువా ఒక్కసారి నాతో మాట్లాడు. హల్లెలూయా. అమ్మ మీ శరీర బలహీనత నాకు తెలుసు, కానీ ఒక అర్ధగంట మీరు మెలకువతో, నిద్ర రానివ్వకుండా, నిద్రకు చోటు ఇవ్వకుండా, దురాత్మకు చోటు ఇవ్వకుండా, శ్రద్ధాశక్తి కలిగి శ్రద్ధాభయభక్తితో మీరు దేవుని మాటలు వింటే దీవించబడి తిరిగి వెళతారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, 2వ మాట చదవండి. 109వ కీర్తన 21వ వచనం. 109వ కీర్తన 21వ వచనం అండి. ఆయన ఎలాంటి వాడు చూడండి, ఆయన పేరేంటో చూడండి ఒకసారి. యెహోవా ప్రభువా నీ నామమును బట్టి. ఏంటి ఆయన నామం?
ఏంటి ఆయన నామం? ఏంటి ఆయన నామం? సమూయేలు ఏం పేరు పెట్టాడు? మరి చెప్పరా, గట్టి కొట్టండి చెప్పట్లో. ఏంటి ఆయన నామం? ఈ ఎబినేజరు ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో, ఇది మనం చదివిన కీర్తన కూడా పాత నిబంధనే. ఆ స్థితిగతులు ఎరిగినటువంటి భక్తులు రాసిన కీర్తనలు అనేవి. ఆయన నామం ఏంటంటే ఎబినేజరు, సహాయపురాయి, సహాయకర్త. నేను సహాయకర్తను అన్నాడు. ఆ వచనాలు కూడా మీకు చూపిస్తాను. నేను సహాయకుడు, ఆపత్కాలంలో నమ్ముకున్నదగిన సహాయకుడు. కన్న వాళ్ళే నీకు సహాయం చేయకపోవచ్చు, కట్టుకున్న వాళ్ళే నీకు సహాయం చేయకపోవచ్చు, కన్న పిల్లలే నీకు సహాయం చేయకపోవచ్చు, ఇరుగు పొరుగు వారు నీకు సహాయం చేయకపోవచ్చు, నానుకున్న అన్నదమ్ములు నీకు సహాయం చేయకపోవచ్చు. ఎవరు నిన్ను చేయి విడిచినా ఆయన మాత్రం నిన్ను చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. గట్టిగా చప్పల గుర్తు ప్రభు నామమున మహిమపడతాం. గట్టి కొట్టరేమ్మా, దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వద్దాం. ఎక్కడికి వద్దాం అంటే, ఇప్పుడు వరకు నేను ఉపోద్ఘాతాన్ని ఇచ్చాను. ఏమండి, దేవుడు నాకు సహాయం చేయాలి, దేవుని సహాయాన్ని నేను పొందుకోవాలనుకుంటున్నాను అన్నవాళ్ళు మీ చేతులు చూపించండి, మీ కుడి హస్తాన్ని చూపించండి. పైకెత్తవయ్యా అంటే పైకెత్తు సరిగ్గా. శీర్షే సితే సుతే, నీకు కూడా సహాయం కావాలా? వెరీ గుడ్, వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు మీకు సహాయం చేయను గాక. నాకు ఇప్పుడు లోన్ కావాలి, బ్యాంకులో లోన్ కావాలి. ఈరోజు అని కాదు, మామూలుగా అడుగుతున్నా, నాకు లోన్ కావాలి. చెయ్యెత్తితే లోన్ వచ్చేద్దా? మరి ఏం చేయాలి చెప్పండి? బ్యాంక్కి వెళ్ళాలి, మేనేజర్ని కలవాలి. వినండి, బ్యాంక్కి వెళ్ళాలి, మేనేజర్ని కలవాలి, కొన్ని ఫారమ్స్ తీసుకోవాలి, వాటిని ఫిలప్ చేయాలి. అనుదిన వాక్యం చదివేస్తున్నారండి పిన్ని గారు. చెప్పేటప్పుడు నా వయసు, మీరు ఎందుకంటే అంత నవ్వుతారు? మళ్ళీ ఆమె చిన్నపుచ్చినట్టు ఉంటుంది. క్షమించండి, ఇద్దరు క్షమించండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మ, నేను అనేది ఏంటంటే, చెప్పేటప్పుడు మీరు వినాలి, పైకి చూడండి, తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదువుకుందరు. కానీ దేవునికి స్తోత్రం చెప్పండి. నేను అడిగేది మీరు వింటున్నారు లేదనేది నాకు తెలియాలి కదా. నేను చేసేది ఇప్పుడు స్పీచ్ కాదు, ప్రీచ్. సభల్లో చేసేది స్పీచ్. చెప్పుకుంటా వెళ్ళిపోతారు. ఎవరు వింటున్నారు, ఎవరెన్నరో ఆడుకున్నారు, తిరుగుతున్నారు. ఈ సభల్లో ఆ గిలకలు కొనుక్కున్నారు, ఆ బుడగలుగుతున్నారు. ఏంటి అనవసరం వాళ్ళకి, సభ మీద వాళ్ళకి చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. అది స్పీచింగ్. నేను ఇప్పుడు చేస్తుంది స్పీచింగ్ కాదమ్మా. ఏంటిది? ప్రీచింగ్, ఉపదేశం. నేను చెప్పేది మీరు వినాలి, మీరు నాకు సమాధానం చెప్పాలి. అప్పుడే ప్రీచింగ్కి విలువ ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు లోన్ కావాలంటే మీరేం చేస్తారండి? బ్యాంక్ వెళ్తారు, మేనేజర్ని కలుస్తారు, ఫారమ్స్ తీసుకుంటారు, వాటిని ఫిలప్ చేస్తారు. లోన్ తీసుకోవడానికి కూడా కొన్ని అర్హతలు ఉంటాయి. అవునంటారు కదంటారా? ఆఫ్టర్ ఆల్ ఒక సామాన్యమైనటువంటి సహజమైన బ్యాంకే కొంత అప్పు ఇవ్వాలంటే, మనం కొంత సహాయం చేయాలంటే ఎన్ని సంతకాలు పెట్టాలి, ఎన్ని కాగితాల్లో తిప్పి ఎన్ని సంతకాలండి, ఎన్ని సంతకాలు, 100 సంతకాలు పెట్టాలి. మరి కొన్ని ఆధారాలు కూడా ఇవ్వాలి. మీ ఆధార్ కార్డు, మీ పాన్ కార్డు, మీ వాటర్ కార్డు, మీ కరెంటు బిల్లు, ఇన్ని ఆధారాలు ఇస్తేనే కానీ ఆ బ్యాంకు కూడా మనకి సహాయం చేయడు, కొంత ఆర్థిక సహాయం చేయడు. మరి దేవుడు, సర్వాధికారము కలిగిన దేవుడు నీకు సహాయం చేయాలంటే ఊరికనే చేసేస్తాడా? ఆయన నాకు సహాయం చేయాలని చేయతితే సహాయం చేస్తాడా? నాకెందుకు దేవుడు సహాయం చేయట్లేదు, నా విషయంలో దేవుడు ఎందుకు మౌనం వహించాడు అని క్వశ్చన్ మార్కుతో ఉన్న హృదయంలో ఎవరైతే క్వశ్చన్ మార్కుతో ఉన్నారో, ఈరోజు వాళ్ళందరికీ సమాధానం దేవుడు ఇస్తాడు. ముందు సమాధానం, తర్వాత సహాయం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏంట సమాధానం అంటే, ఇశ్రాయేలీయులకు ఇక్కడ యుద్ధంలో దేవుడు సహాయం చేశాడు. సహాయం చేయడానికి ముందు ఒక డిస్కషన్ జరిగింది. ఏంటా డిస్కషన్? సింపుల్గా చెప్పేస్తాను వినండి. ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీయులకి శత్రువులుగా ఉన్నారు. ఇశ్రాయేలీయుల మీద పడ్డానికి సిద్ధంగా ఉన్నారు. ఇశ్రాయేలీయులు సమూయేలు దగ్గరకు వచ్చారు. సమూయేలుతో అంటున్నారు, అయ్యా మా కోసం వేడుకో, మా కోసం ప్రార్థన చేయాలి. ఒక ప్రార్థన వల్ల సహాయం దొరికేస్తుందా అంటే దొరకదు. చేయాల్సింది చేయాలి. అక్కడ సమూయేలు భక్తుడు ఏమంటాడంటే, చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం నుంచి నేనే చదువుతాను. చాలా వచనాలు చదవాలి కాబట్టి మీరు వినండి. అందరూ తీసారా? 228. ఇప్పుడు బైబిల్ వైపు చూడండి. మందసము కిర్యత్యారీములో నుండి కాలము 20 సంవత్సరములు ఆయన. ఇశ్రాయేలీయులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా, ఇప్పుడు అనుసరించడానికి దుఃఖపడుతున్నారంట. కొంతమంది అంటారు పెద్దవాళ్ళు, సవరం పోయాక అంతేనండి, సవరం పోయాకంట. ఆ మాట అనొచ్చు నాకు తెలియదు. కానీ కొంతమందికి ఏళ్ళు వస్తాయి కానీ అంటండి, ఎవరో రాదంట. వీళ్ళకి ఎప్పుడు పోయిందా, ఎప్పుడు ఈ యెహోవాని అనుసరింప దుఃఖిస్తున్నారంట. మరి అంతకుముందు వరకు ఎందుకు అనుసరించలేదు?
ఇప్పుడే ఎందుకు అనుసరించడానికి ఇష్టపడుతున్నారు? ఇప్పుడు కొన్ని కష్టాలు వచ్చినాయి కాబట్టి. నిజమే, మనలో చాలా మంది అండి సంతోషంగా ఉన్నప్పుడు దేవుని వైపు చూడటం, సంతోషంగా ఉన్నప్పుడు దేవుని అనుసరించాలనుకోం. కష్టం వచ్చిందా పరుగులెత్తుకుంటా వచ్చేస్తాం. కష్టం వచ్చిందా యేసే పాదాలు పట్టుకుని గట్టిగా పట్టుకుని వదలం. కష్టం తీరిపోయిన తర్వాత ఆయన ముఖం కూడా చూడం. అవునా? ఇప్పుడు ఇశ్రాయేలీలు యెహోవాని అనుసరింప దుఃఖించుచుండగా 3వ వచనం చదువుతున్నాను చూడండి. సమూయేలు ఇశ్రాయేలీలందరితో ఇశ్రాయేలీలందరితో ఏమన్నాడో చూడండి. మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొని ఎడల అన్య దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి, అంటే వీళ్ళ మధ్యలో ఏమున్నాయంటే ఇప్పుడు అన్య విగ్రహాలు ఉన్నాయి. ఉండాల్సిన పని ఏంటి? నిన్ను సృష్టించిన వారెవరు? నిన్ను ఐగుప్తు నుంచి విడిపించిన వాడెవరు? అరణ్యములో నిన్ను పోషించింది ఎవరు? ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసింది ఎవరు? ఆకాశం నుంచి మన్నాను కురిపించింది ఎవరు? ఏమండి, గెద్ద రెక్కల మీద మోసుకొని వచ్చినట్లుగా ఇశ్రాయేలును మోసుకొని వచ్చింది ఎవరు? ఇప్పుడు వీళ్ళు అనుసరించాల్సింది ఎవరని? వీళ్ళ హృదయంలో పెట్టుకోవాల్సింది దేన్ని? దేవుని వాక్యాన్ని, దేవుణ్ణి. కానీ వీళ్ళ హృదయాల్లో వీరింట్లో అన్య దేవతల విగ్రహాలు ఉన్నాయంట. అందుకనే దేవుని సహాయం వారికి అందట్లా. ఈ మాటలు వింటున్న దేవుని ప్రియ సహోదరి సహోదరుడా, ఆపత్కాలమును నమ్ముకున్నదగిన సహాయకుడు నీకు సహాయం చేయాలంటే నీ హృదయంలో ఉన్న విగ్రహాన్ని తీసే ముందు, అది భౌతికపరమైందా ఆత్మ సంబంధమైన విగ్రహమా నాకు తెలియదు. కొలస్సీ 3:5 విగ్రహారాధన ధనాపేక్ష, అంటే ధనాపేక్ష కూడా ఒక విగ్రహమే. దేవుని కంటే మనం దేన్ని ఎక్కువగా ప్రేమిస్తామో అది మనకు ఒక విగ్రహమే. ఇక్కడ సమూయేలు అంటాడు, ఇశ్రాయేలీయులారా, మీరు పూర్ణ హృదయంతో దేవుని తట్టు మీరు తిరగాలనుకుంటే, మీరు హృదయపూర్వకంగా దేవుని అనుసరించాలనుకుంటే ముందు మీరు ఒకటి చేయాలి, తీసివేయాలి. మనం చిన్నప్పుడు చదువుకున్న గణిత శాస్త్రంలో కూడికలు అనే సబ్జెక్ట్ ఉండేదండి. ఆ కూడికలు అనే సబ్జెక్ట్లో 2 ఉంటాయి. ఒకటి తీసివేతలు, 2 కూడికలు. 10లోంచి 5 తీసేస్తే ఎంత అండి? 5. 10కి 5 కలిపితే ఎంత అండి? 15. దీన్ని కూడిక అన్నారు, దాన్ని తీసివేత అన్నారు. ఈ 2 ఉంటేనే అవి కూడికలు అనే సబ్జెక్ట్. మనం విచిత్రం ఏంటంటే, ఆశ్చర్యకరమైన దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటేనండి, ఇశ్రాయేలులే కాదు మనమే కాదు చాలా కూడికల్లో పాల్గొంటున్నాం. ఉద్యోగ కూడిక, సువార్త కూడిక, ఉపవాస కూడిక, స్త్రీల కూడిక, యవనస్తుల కూడిక, అన్ని కూడికలే. కానీ ఏమి లేవు మనలో, తీసివేతలు లేవు. తీసివేతలు లేని కూడికల్లో ఎన్ని కూడికల్లో పాల్గొన్న ప్రయోజనం ఉండదు. ఇక్కడ దైవజనుడి ద్వారా దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీరు నన్ను హృదయపూర్వకంగా అనుసరించాలనుకుంటే మీ హృదయంలో 2 తలల పాములాగా, మీ హృదయంలో 2 పడవల మీద కాలేసినట్టుగా ఉన్నారు. మీరు దేవుడు కావాలంటున్నారు, విగ్రహాలు కావాలంటున్నారు. అందుకనే దేవుడు మీ వైపు చూడకుండా ఆయన ముఖం ఇటు తిప్పుకున్నాడంట. అందుకనే దేవుడు అంటాడు మలకీ గ్రంథంలో, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను. మీరు విగ్రహాల తట్టు తిరిగితే ఆయన మన తట్టు తిరగడు. కాబట్టి గమనించాలి దేవుని ప్రియ సంఘమా. దైవజనుడు అంటాడు, మీ మధ్య నుండి తీసివేసి, అదిగో అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి, పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. పట్టుదల ఉండాలండి దేవుని అనుసరించాలంటే, ఆయన సేవించాలంటే పట్టుదల ఉండాలండి. ఈ రోజున నేటి క్రైస్తవ సంఘ సమాజంలో పట్టు తగ్గిపోయిందండి, పట్టు లేదండి. అందుకనే సమూయేలు పట్టు చెప్తున్నాడు, పట్టుదల కలిగి ప్రభువుని వెంబడించాలంట. అర్థమైతే కాస్త అంత గట్టిగా చప్పట్లు కొడదాం. పట్టుదల గురించి బట్టి విక్రమార్కుడు గురించి చెప్తూ ఉంటారు కదండి. చాలా పట్టుదల కలిగిన వ్యక్తి. ఏదేమైనా సరే అదేంటో తెలుసుకోవాలి. ఏదైనా ఒక సంగతిని విచారించాడంటే అది ప్రాణం పోయే పరిస్థితి అయినా సరే వెనక్కి తిరగడం. బట్టి విక్రమార్కుడి గురించి మనం చదువుకున్నాం కదా పుస్తకాల్లో. పట్టుదల కలిగిన వ్యక్తి అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు పట్టుదల కలిగి ప్రభువుని వెంబడించాలంటే దాని అర్థం ఏంటంటే, ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి రోగాలు వచ్చినా, ఎలాంటి ఒడిదుడుకులైనా ప్రభువుని వెంబడించడంలో, ప్రభువుని అనుసరించడంలో వెనక తీయకూడదు. అది పట్టుదల కలిగి ప్రభువుని ఆరాధించడం అంటే. ప్రాణం పోయే పరిస్థితి అయినా, ప్రభువా నిన్నే సేవింతును, నిన్నే సేవింతును, నిన్నే సేవింతును, నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నీరసించక సాగెదా, నెవెనుదిరుగా నెవెనుదిరు. అది పట్టుదల కలిగి ప్రభువుని అనుసరించడం అంటే, ప్రభువుని సేవించడం అంటే. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. ఎప్పుడు? ఆయన తోటి తిరిగినప్పుడు. అంతకుముందు
తీసివేసినప్పుడు అంటే మీరు తీసివేసుకోవలసింది తీసివేసుకోనప్పుడు ఆయన సహాయం చేస్తాడా? ఖచ్చితంగా సహాయం చేయడు. స్పష్టంగా చెప్తున్నాడు దైవజనుడు, మీరు తీసేయండి, ముందు మీ హృదయంలో తీసివేసుకోవలసినవి తీసివేసుకోండి, పాటించవలసినవి పాటించండి, అప్పుడు దేవుడు మీకు సహాయం చేస్తాడే తప్ప ఎక్కడ లేనివన్నీ మీ హృదయంలో పెట్టేసుకుని, పాప భారం అంతా మీ హృదయంలో పెట్టేసుకుని, పాపాన్ని హృదయంలో పెట్టుకుని ప్రభువా అంటే పాపుల మనవి ఆయన ఆలకించడని యోహాను సువార్తలో రాయబడి ఉంది. ఇంకేం చెప్పండి నేను మీకు? ఎందుకు చాలా మంది ప్రార్థన ఆయన వెంటనే తెలుసా? ఆయన మన పాపం పెట్టుకుని ప్రభు అని ప్రార్థన చేస్తే ఎండో ఎవరు ప్రార్థన అంటాడు? మరి యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అంట. నువ్వు నీ జీవితంలో యథార్థత కలిగి నువ్వు ప్రార్థన చేయి, వెంటనే సమాధానం రాకపోతే అప్పుడు నన్ను నిలదీసి అడగండి, మీ నా కాళ్ళను పట్టుకుని. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ దైవజనుడు ఏం చెప్తున్నాడంటే చేయవలసింది చెప్తున్నాడు ముందు, తర్వాత ఏం చెప్పాడు చూడండి. అంతటా ఇశ్రాయేలీలు బయలుదేవతలను అస్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించారు. ఓకే, చెప్పింది చేశారు. 2, ఇప్పుడు దైవజనుడు పిలిపిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? దైవజనుడు పిలిపిస్తున్నాడు. అంతటా సమూయేలు, తర్వాత మాట 5వ వచనం, అంతటా సమూయేలు ఇశ్రాయేలులందరినీ మిస్పాకు పిలువనంపుడి, దేవుని సన్నిధికి పిలువనంపుడి, ఆరాధన స్థలానికి పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. చూశారండి? 8వ వచనం, మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు వద్ద మనవి చేసిరి. ఏడుస్తున్నారు, మేము పాపాత్ములం అంటున్నారు, దుర్మార్గులమని ఒప్పుకుంటున్నారు. వాళ్ళ పాపాలను ఒప్పుకుని విడిచిపెట్టారు, కన్నీటితో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. సమూయేలు దగ్గరికి వచ్చారు, ఫిలిష్తీయుల వల్ల మాకు భయం అయిందయ్యా, ఇదిగో దేవుడిని బతిమాలుకో మా పక్షంగా అని అంటున్నారు. అప్పుడు సమూయేలు ఏం చేశాడు చూడండి. 9వ వచనం, సమూయేలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. గట్టిగా చప్పట్లు కొడుతూ ధ్యానం మహిమ పడతా. ఇది చేయవలసింది. మన ప్రార్థన అంగీకరించబడాలంటే ముందు మనం ఏం చేయాలో తెలుసా? అతిక్రమాలు దాచిపెట్టుకున్నవాడు వర్ధనుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడు. ఇక్కడ ఇశ్రాయేలీలో సహాయకర్త అయిన, ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయకుడైన దేవుడు ఇక్కడ ఇశ్రాయేలీలకు సహాయం చేయడానికి గల కారణం ఏంటంటే సమూయేలు దైవజనుడు చెప్పింది ఇశ్రాయేలీలు చేశారు. ఈనాటి క్రైస్తవ సంఘ సమాజంలో దేవుడు మేలెందుకు చేయట్లేదు? దేవుడు ఎందుకు కార్యం చేయట్లేదు? అమ్మ నిద్ర వస్తే బయటికి వెళ్ళి మొక్కం కడుకురండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు సంఘంలో సమాజంలో దేవుడు సహాయం చేయట్లేదు అంటే చాలా మంది ప్రార్థన చేస్తున్నాం కానీ మాకు ప్రతిఫలం రాలేదండి అని విశ్వాసులు ఎందుకు బాధపడుతున్నారంటే వాళ్ళు దైవజనుడు చెప్పింది చేయట్లా, దైవజనుడికి విలువివ్వట్లా, దైవజనుడి ద్వారా వెలువడేటటువంటి మాటలను శ్రద్ధగా వినట్లేదు, ఆ మాటల ప్రకారం జీవించడానికి ఇష్టపడట్లేదు. ఇక్కడ సమూయేలు ఆషామాషి వ్యక్తి అండి. ఇశ్రాయేలీయుల కొరకు ప్రార్థన చేస్తే దేవుడు విజయాన్ని ఇచ్చేటటువంటి ఓ గొప్ప ప్రవక్త అండి. ఈ రోజున ప్రతి సంఘ కాపరి కూడా అలాంటి అభిషేకంతో నిలబడి ప్రార్థన చేస్తాడు, అలాంటి అభిషేకంతో నిలబడి వాక్యాన్ని మాట్లాడతాడు. ఎంత ప్రార్థన పూర్వకంగా నిలబడి వాక్యం ప్రకటిస్తాడో తెలుసా? ఎంత ప్రార్థన పూర్వకంగా వాక్యాన్ని పోగు చేస్తాడో తెలుసా? ఇంత కష్టపడి ఇంత విరిగి నలిగి వాక్యాన్ని మీకోసం ప్రకటిస్తే ఆ వాక్యాన్ని మీరు ఒక చెవితో విని రెండో చెవితో వదిలేస్తున్నారంటే మీకు ఎలా మేలు కలుగుద్ది? మీకు ఎలా సమాధానం కలిగిద్ది? మీకు ఎలా సహాయం కలుగుద్ది? దేవుడు వాళ్ళ ప్రార్థన వింటాడా? పాస్టర్ గారు మా ప్రార్థన వినడా అని నువ్వెందుకు నిట్టూర్పు నిడుస్తున్నావు? ఎందుకు నీ ఆలయాలను చూస్తున్నావు? నిన్ను నువ్వు చూసుకుంటే దేవుడు ఎప్పుడో నీకు సహాయం చేసేవాడు. వాళ్ళ తప్పులు వీళ్ళ తప్పులు ఏలెత్తి చూపించడమే కదా తెల్లారితే నీ పని. అందుకనే వాక్యం చెప్తుంది, ఇదిగో నీ కంట్లో దోలాన్ని పెట్టుకుని నీ పొరుగువాని కంట్లో నలుసుని తీయ ప్రయత్నించనేలా? మన కంట్లోనేమో దూరం పెద్ద పెద్ద పాపాలు ఉంటాయి, తెల్లారు లెగిస్తే ఎదటివారు పడి ఏడవటం మన పని. ఇక్కడ ఇశ్రాయేలీయులు చేస్తున్న పని ఏంటంటే దైవజనుడు చెప్పాడు, విగ్రహాలను తీసి అవతల పడేశారు. నెంబర్ 2, మిస్పాకు పిలువనంపుడి, దైవజనుడు పిలిపించాడు. మిస్పా అనగా దాని అర్థం ఏంటి? గోపురం అని అర్థం, లేదా యెహోవా సన్నిధి అని అర్థం, లేదా యెహోవా కాపుదల ఉన్న స్థలం అని అర్థం. అంటే మిస్పాకి ఇశ్రాయేలును పిలుపునిచ్చినప్పుడు ఆ పిలుపుకి లోబడి ఇశ్రాయేలు అందరూ వచ్చారా రాలేదా? రావడం మాత్రమేనా? ఏం చేశారు? ఉపవాసం ఉండి
ప్రార్థన చేశారు. సంగమా, ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న మీ గుండెలకి నిజంగా పగిలిపోయేటటువంటి మాట. ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతి వారం చెప్తున్నాను, శనివారం ఉపవాస ప్రార్థనకు రండి. కృపా మినిస్ట్రీ సంఘమా, పురుషులారా, స్త్రీలారా, పిల్లలారా, ఉపవాస కూడికి రండి. వస్తున్నారండి. దేవుడు ఎట్లా సహాయం చేస్తాడు? ఒక్క ఆరాధనకు వచ్చేసి ఆశ్రయించుకుని వెళ్ళిపోతే దేవుడు సహాయం చేస్తాడా? ఇదే నామకార్థమైన భక్తి అంటే, ఇదే వేషధారణ భక్తి అంటే. దైవజనుడు చెప్పే ప్రతి మాట వినాలి, ఆ ప్రకారంగా చేయాలి. దైవజనుడు ఏలియా చెప్పిన మాట ప్రకారం ఆ సారెపత్తి విధవరాలు చేసింది. అమ్మా, మొదటి అప్పం నాకు తీసుకురా. తీసుకెళ్ళిందా లేదా? నాకే తింటాకలేదందా? దైవజనుడు చెప్పింది, చేసింది. వెంటనే ఆమె కరువు నుంచి విడుదల పొందింది. యేసుప్రభులు వారు చెప్పారు, పేతురు అక్కడ వలే, నీ మాట చొప్పున వలేస్తానయ్యా. వలేసాడు. సమృద్ధి చూశాడా వాళ్ళదా? చూశాడు కదా. పరిచారకులతో ప్రభు చెప్పాడు, నీళ్లను తీసుకెళ్ళి ఆ బాణలు నింపారు. నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడ్డాయా లేదా? మార్చబడ్డాయి. అవమానాన్ని అభినందనగా మార్చడలేదా దేవుడు? మరి నీ ఇంట్లో ఉన్న అవమానాన్ని అభినందనగా మార్చలేడా ఆయన? నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన ఆయన నీ ఇంట్లో ఉన్న ప్రతికూలమైన పరిస్థితుల్ని అనుకూలంగా మార్చలేడా? నీ కన్నిటిని నాట్యంగా మార్చలేడా? నీ రోగాన్ని ఆరోగ్యంగా మార్చలేడా? నీ బాధలో నీకు నెమ్మదిని కలిగించలేడా? ఇదిగో పేతురుతోని నింపబడినట్లు నీ వ్యాపారము నిండారులుగా దీవించబడినట్లు ఆయన కృప చూపలేడా? కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. కృప చూపు నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. సమకూర్చువాడవయ్యా. పాడదాం. సమకూర్చువాడవయ్యా, జయమిచ్చువాడవయ్యా. కొట్టు. జయమిచ్చువాడవయ్యా, నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా. నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా. నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. హల్లెలూయా. నిన్ను పోషించడానికి సమర్థుడైన, నిన్ను బలపరచడానికి బలవంతుడైన, నిన్ను ఆదరించడానికి ఆదరణకర్త అయిన, నీకు సహాయం చేయడానికి సహాయకర్త అయిన, ఎందుకు నువ్వు పొందుకోలేకపోతున్నావు అంటే లోపం ఆయనలో లేదు. ఆయన నిరంతరము రాజై ఉన్నాడు. మరి ఎందుకు ఆయన పాలనలో కష్టాలు కన్నీళ్ళు ఉన్నాయి, రోగాలు రుగ్మతలో ఉన్నాయి? ఆయన నిరంతరము రాజై ఉన్నాడని 10వ కీర్తనలో రాత్రి మీకు వినిపించానే. ఆయన నిరంతరము రాజైతే ఎందుకు ఆయన పాలనలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయంటే ఆయన పాలనలో లోటుండి కాదు, ఆయన పాలనకి, ఆయన అధికారానికి ఒప్పుకోకపోవడం వల్ల ఇశ్రాయేలు ప్రజలు వ్యతిరేకంగా, విరోధంగా తిరగటం వల్ల అలాంటి పరిస్థితులు. దేవుని రాజ్య పరిపాలనలో లోటుపాట్లుండి కాదు అలాంటి పరిస్థితుల్లో. దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగా. ఇక్కడ 3 పనులు చేయాలి. నెంబర్ 1, తీసివేసుకోవాల్సినవి తీసుకువేసుకోవాలి. నెంబర్ 2, దైవజనుడు పిలుపుని మన్నించి దైవజనుడు చెప్పినట్టుగా మీరు ఎప్పుడైతే దైవజనుడు పిలిపిస్తాడో, అమ్మా పలానా కూడిక, పలానా ఉపాస కూడిక, పలానా ఆశీర్వాద కూడిక, ఇదో పలానా ఆరాధన, దేనికైతే పిలుపునిస్తాడో దైవజనుడు, సంఘం దానికి లోబడి ఉపవాస కూడికలో పాల్గొన్నప్పుడు దేవుని సహాయాన్ని మనం పొందుకుంటాం. లేదో ఒక ఆరాధనకి మేము పరిమితం అవుతాం అంటే మీ ఇష్టం అండి. అర్థమవుతుందండి? లోన్ కావాలంటే బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలి, మేనేజర్ని సంప్రదించాలి, మాట్లాడాలి, దానికి కావాల్సిన లావాదేవీలు చూసుకోవాలి, దానికి కావాల్సిన అర్హతలు ఉండాలి. అప్పుడు కానీ మనకు సహాయం రాదు. మరి న్యాయాధిపతి అయిన దేవుని దగ్గరికి నువ్వు రావద్దా? ఆయనతో సంప్రదించొద్దా? ఆయనతో ముచ్చడించొద్దా? నీకు కలిగిన కొన్ని ఆధారాలు ఆయన దగ్గర పెట్టొద్దా? నీ హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించొద్దా? అప్పుడు కదా ఆయన నీకు సహాయం చేసేది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కీర్తన 46:5 తీయండి. కీర్తన 46:5. దేవుని సహాయం నీకెందుకు పొందుకోలేకపోతున్నావంటే దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు. ఆహా, దానికి చలనం లేదు. అరుణోదయం అంటే దాని అర్థం ఏంటండి? సూర్యోదయమున. నీకు రాత్రి కష్టం వస్తేనంట దేవుడు ఏం చేస్తాడంట? ఎప్పటికీ? రోజుల తరబడా, వారాల తరబడా? నీకు రాత్రి కష్టం వచ్చి పడితే దేవుడు ఎప్పుడు సహాయం చేస్తాడంట? తెల్లారేసరికి నీకు సహాయం అందిద్దంట. గట్టిగా చప్పట్లు కొడుతుంది అని మనం ఏం పడతాం. పాస్టర్ గారు మొక్కల కళ వచ్చేస్తుంది.
ఎంత కళ వచ్చేస్తుందంటే అంత కళ. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పమంటారా? రాత్రి అంటే మా పాస్టర్ గారికి ఈ పిల్లల డబ్బులు కడతల్లా ఈ డ్వాక్రా వచ్చింది కాంచి, అంటే 1000, 2000, 500 చెరుకు సుకన్య కడతాం కదా. మనల్ని వచ్చి అడిగితే మామూలుగా క్లాస్ ఇవ్వం, తినడానికి తినలేదు కానీ ఇచ్చేస్తాం. ఈమె రాత్రి వాక్యం విని హృదయపూర్వకంగా మనసారా ప్రార్థన చేసుకుందంట. ప్రభా ఒక 2 ఏళ్ళు దయచే ప్రభా, అయ్యా మరి నేను ఆ పిల్లలకు కట్టుకుంటానయ్యా సుకన్య యోజన పథకం అని ప్రార్థన చేసుకుందంట. దేవునికి స్తోత్రం. తెల్లారేసరికి మా పెద్ద కుమార్తె డైరీలో ఈ అమౌంట్ చెప్పను, చెప్తే మళ్ళీ మీరు నేనే పెట్టాను అంటారు. ఎవరు పెట్టారో తెలీదు, కొంత అమౌంట్ ఉంది. వీళ్ళు గొంతులు రేపొద్దు నేనే పెట్టానని ఎవరిని వస్తే ఏంటి పరిస్థితి? మరి ఆ డబ్బులు పోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? నీకు దొరికినాయి అని దేవుడు నా పాత్ర ఆలకించాడు అన్న, మరి పోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి అన్యాయం చేసి నీకు న్యాయం చేస్తారు దేవుడు. అందుకనే మీ దగ్గర ఉంటే ఖర్చు పెట్టేస్తారమ్మా అని కొంచెం బ్యాంకులో పెట్టా. దేవునికి స్తోత్రం. రాత్రి కష్టం వస్తే అరుణోదయమున, జాగ్రత్తగా వినండి ఈ మాట, ఎంత అద్భుతమైన మాట అంటే ఈ మాట ఈరోజు ప్రకటించడానికి గల కారణం ఎవరంటే పల్లవి. గట్టిగా చెప్పలు కొట్టండి సార్. చెల్లి ఎందుకంటే కారణం ఈ వచ్చిన అసలు నాకు కనబడలా. ఈ అమ్మాయి ఏం చేస్తున్నాడు, అన్న నేను కొద్దిగా పరిచయంలో నీకు సహకారంగా ఉంటాను, ఈ పాంప్లెట్ ఉంది కదా పొద్దున్నే పెడుతున్నాను కదా వాగ్దానం, నేను తయారు చేస్తానని ఆ పిల్ల ఫోన్లో తయారు చేసి పెడుతుంది. ఈ వాక్యం నాకు పెట్టింది, ఈ వాక్యం నేను పెడదాం అనుకున్నానని ఈ మాట చదవగానే నాకు సబ్జెక్టుగా అవసరంగా ఆర్ఆర్కిమూర్తిగా చెప్పారు, పేపర్ చదివినా ఏదైనా సందర్భం చూసినా చూసినా వాక్యానికి ఎలా ఉపయోగపడతానే చూడాలంటే దైవజనుడు. ఆ మాట నాకు ఫిక్స్ అయిపోయింది బాగా. ఈ వచనం చూడగానే థ్యాంక్స్ చెల్లెమ్మన్న ఏ అన్నయ్య అంది, ఈ వచనం నాకు చాలా ఉపయోగకరం అమ్మా అన్న. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే నా బిడ్డను దేవుడు దీవించును గాక. ఈ మాటను వెనకాల చెప్పండి. దేవుడు నా ఇంట్లో ఉన్నాడు, నా ఇంటికి చలనము కలుగదు, అరుణోదయమున నాకు దేవుడు సహాయం చేస్తాడు. ఇలా మీరు వాక్యాన్ని మీ జీవితానికి ఆపాదించుకోవాలి. దేవుడు ఉన్న పట్టణానికి చదనం ఉండదంట. ఇజ్రాయేల్ని ఇప్పుడు ఎవరన్నా టచ్ చేయగలుగుతున్నారంటే అది దేవుని ఆశీర్వాదం కాదా? న్యూస్లో, వార్తల్లో, పేపర్లో ఇజ్రాయేలును టచ్ చేసేవాడు పుట్టలేదని ఎన్ని వార్తలు, ఎన్ని వీడియోలు, ఎన్ని వింటున్నాను తెల్లారులు ఇస్తే. ఇజ్రాయేలును కాపాడువాడు కొనకడు, గడిగా చేపలు కొట్టరా. నేను అడుగుతున్న ప్రశ్న, అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, పిన్ని, బాబాయ్ అందరినీ అడుగుతున్నా, దేవుడు నీ పట్టణంలో ఉన్నాడా? నీ పట్టణం అంటే ఇక్కడ దేనికి సూచన అంటే సంఘానికి సాదృశ్యం, ఇంకోటి నీ ఇంటికి సాదృశ్యం, ఇంకోటి నీ హృదయానికి సాదృశ్యం. నేను అడుగుతున్న ప్రశ్న, నీ ఇంట్లో, నీ హృదయంలో, నీ సంఘంలో దేవుడు ఉన్నాడా? ఉంటే చలనం ఉండదో, దేవుడు సహాయం చేస్తాడు. నిన్ననే విన్నా, ఎడ్వర్డ్ విలియమ్స్ అన్న మంచి మాట చెప్పారు. తిష్ట, ప్రతిష్ట, ఈ రెండింటికి అర్థం చెప్పారు. ఉపయోగం కాదులే అనుకున్నాను కానీ ఈరోజు ఇంతగా ఉపయోగపడుతుంది అనుకోవాలా. మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, తిష్ట అంటే ఏంటి? తిష్ట వేసుకుని అంటే నేను మీ ఇంటికి ఎవరో ఒకరి ఇంటికి వచ్చా, 2 రోజులు ఉందామని వచ్చా, 4 రోజులు అయింది కదులుతుల్లా, వారం అయింది కదులుతుల్లా. పక్కింటి అక్క పిలిచి, ఏంటి అక్క చాలా రోజులు అయినట్టుంది వెళ్ళడా, ఇంకా ఏమోనే 2 రోజులు ఉండి వెళ్ళిపోతాను అన్నాడా. టెస్ట్ చేసి కూర్చున్నాడు, మా ఇద్దరు వచ్చినాడు, ఇంకా వెళ్తలేదే. ఏం వేసి కూర్చున్నాడంట? తిష్ట వేసి కూర్చున్నాడంట. అంటే తిష్ట అంటే దాని అర్థం అంటే ఆయన చెప్పాడు, నేను మీకు చెప్తున్నా, ఇష్టం లేని స్థలంలో, ఇష్టం లేని సందర్భంలో, ఇష్టం లేని వారి ఇంట్లో కూర్చుంటమే తిష్ట వేసుకుని కూర్చోవటం. మరి ప్రతిష్ట అంటే నేను మీలో ఎవరో ఇంటికి వచ్చా, అమ్మో మా పాస్టర్ గారు వచ్చారు బాబోయ్ అని కుర్చీ చేసి, లేకపోతే ఇంకోటి చేసి ఒక పూట ఉండి వచ్చేద్దాం అనుకుంటే వారం రోజులు మమ్మల్ని కదలనివ్వాల. నన్ను, నా పాస్టర్ గారిని, మా పిల్లలు ఎంత అల్లరి చేసినా, పాస్టర్ గారు ఇంకొక రోజు ఉండండి అని మమ్మల్ని ఆపేశారు అనుకోండి. మీరే దీన్ని ఏమంటారు తెలుసా? ప్రతిష్ట. ఇష్టపడే సమయంలో ఉండేది ప్రతిష్ట, ఇష్టం లేని సమయంలో స్థలంలో ఉండేది తిష్ట. ఇష్టం లేని స్థలంలో ఉండేది తిష్ట, ఇష్టపడి ఉండే స్థలంలో ఉండేది ప్రతిష్ట. దేవుడు ప్రతిష్ట కలిగిన హృదయంలో ఉంటాడు. తిష్ట చేసి కూర్చోవడానికి ఆయన నేను బలవంతం చేసి నీ హృదయంలోకి రాడు. ఆయన జస్ట్ తలుపు టచ్ చేస్తాడు, తీసావా వస్తాడు, లేకపోతే వెళ్ళిపోతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎన్నోసార్లు నేను వాక్యం చెప్తున్నప్పుడు మీ హృదయం అనే ద్వారం దగ్గరికి వచ్చి వేసే తలుపు తెట్టాడు, ఇదిగో ఈ వారం నుంచైనా శనివారం ఉపవాస ప్రార్థనకి వెళ్దాం అనుకున్నవే కానీ దొల్లేతనం మళ్ళీ నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు. దానికి అర్థం ఏంటంటే ఆయన తలుపు తడుతున్నాడు కానీ నువ్వు తీయట్లేదు ఆయనకి.
కానీ నోటితో మాత్రం ప్రభు 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 అన్నావు. ఆయన తలుపు తీట్లా రోడ్డు మీద పెట్టేశావు, వాకిట్లో పెట్టేశావు. ఆయన తలుపు తీయమ్మా, నేను నీవు నాతో కలిసి భోజనం చేద్దాం, సహవాసం చేద్దాం. భోజనం అంటే సహవాసం అంటే ఎవ్వరికి ఆయనతో సహవాసం చేయడం ఇష్టం లేదు. ఏదో నామకార్థంగా బతికేస్తున్నాం అంతే క్రైస్తవులుగా. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఉన్న పట్టణానికి చలనం ఉండదు. దేవుడు ఉన్న కాపురం, దేవుడు ఉన్న వ్యాపారం, దేవుడు ఉన్న ఏదైనా కావచ్చు, మీ ఇంట్లో చలనం లేకుండా చెదట్టకుండా ఉండాలంటే, మీ ఇల్లు అభివృద్ధి పొందాలంటే, మీ కాపురం వర్ధిల్లాలంటే, నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో సుఖశాంతులతో వర్ధిల్లాలంటే, మీ హృదయంలో, మీ దేహంలో, మీ ఇంట్లో ఎవరుండాలో చెప్పండి. ఎవరండి? నీ వాక్యమైన పాదాలకు కార్తీక దీపం పెట్టుకుని చూస్తారు కొంతమంది. కార్తీక దీపాలు ఉన్న ఇంట్లో కొట్లాట్లు గొడవలే తప్పమ్మ సమాధానం ఉండదు. కార్తీక దీపం ఉంటే ఎలా చంపాలి, ఎలా తిట్టాలి, ఎలా పగడ్బందీగా ప్లాన్ వేయాలి, ఎలా అట్ట జుట్టట్టుకోవాలి, ఎలా ఇచ్చేయాలి రోడ్డు మీదకి, అవి కనబడతాయి కార్తీక దీపంలో. ఈ వాక్యమనే దీపంలో నిన్ను నువ్వు ఎలా సరి చేసుకోవాలి, ఏ విధమైన పాపం అనే గుంటలో పడిపోకుండా నిన్ను నువ్వు ఎలా కాపాడుకోవాలి, అది నేర్పిస్తుంది వాక్యం. ఇప్పుడు చెప్పండి, వాక్యమనే దీపం కావాలా, కార్తీక దీపం కావాలా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు తీయండి, దేవుడు మీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈ మాట పూర్తి చేయనివ్వండి. ఇప్పుడు దేవుడు బలవంతంగా నీ హృదయంలో ఉండడానికి ఇష్టపడ్డు. నీకు ఇష్టం లేకపోతే ఒప్పేసుకో, మందిరానికి రావడం ఇష్టం లేకపోతే ఒప్పేసుకో, ఆరాధించడం ఇష్టం లేకపోతే ఒప్పేసుకో. ఏమండి, మీ ఇష్టం వచ్చింది చేయండి, నేను మానేయండి ఆ మాట పదం నా నోటి ఉచ్చరించకూడదు. ప్రభువుని వెంబడించాలనుకున్న మీరు ప్రభువుని మీ హృదయంలో హృదయపూర్వకంగా ప్రతిష్ఠించండి, అప్పుడే మీకు సహాయం కలుగుతుంది. ఆయన మీ హృదయంలో లేకుండా మీకు సహాయం కలగదు. మీ హృదయంలో ఎవరెవరినో వేటెట్టుకో స్థలాలు ఇచ్చేసి, ఎవరెవరికో స్థలం ఇచ్చేసి, ఏంటంటే ఒక పాట ఉంది కదా, సత్రములో చోటు లేదు. ఆ పాట ఏంటి? అవని అంత ఆయనదే అయినా స్థలమేది, అవని అంత ఆయనదే అయినా స్థలమేది, అందరికీ హృదయం ఉంది ఏసుకు చోటేది, ఏసుకు చోటేది, అవని అంత ఆయనదే అయినా స్థలమేది. దేవుని స్తోత్రం. సినిమాలు చూడడానికి సమయం ఉంది, సీరియల్స్ చూడడానికి సమయం ఉంది, ఫంక్షన్లకు వెళ్ళడానికి సమయం ఉంది, షికార్లకు వెళ్ళడానికి సమయం ఉంది, బీచ్లకు వెళ్ళడానికి సమయం ఉంది. కానీ ఎవరికి సమయం లేదు, ఎవరికి స్థలం లేదు. సమయం లేదు, స్థలం లేదు, సమయం లేదు, స్థలం లేదంటే దేవుడు తిష్టేసి కూర్చునేవాడు కాదు, ప్రతిష్ఠ ఉన్నా కాడే ఉంటాడు ఆయన. ఈరోజు ఈ వాక్యం ద్వారా మీ హృదయాన్ని ప్రతిష్ఠించుకుంటే మీరు ధన్యులు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. యెషయా గ్రంథం 59:1 చదవండమ్మా. యెషయా గ్రంథం 59:1. రక్షింపనేరకున్నట్లు అద్దుగదుగు యెహోవా హస్తం కొరచకాలేదు, విననేరకున్నట్లు. అక్క ఇప్పుడు అర్థమవుతుందా? ఆయన చెవి మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను. చాలు. ఇప్పుడు చెప్పండి, మన కుటుంబాల్లో ఎందుకు సహాయాన్ని పొందుకోలేకపోతున్నామంటే దేవుని లోపం కాదు, మన లోపమే. అమ్మ వీలైతే ఈ 2 ఫ్యాన్లు కూడా వేసుకోండి, కొంచెం గుమ్మైపు వస్తే ఈ 2 ఫ్యాన్లు కూడా వేసుకోండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన సహాయం చేయకపోవడానికి ఆయన హస్తం ఎలాంటిది కాదంట. మన హస్తం కొరసే. పొద్దున్నే అమ్మా అని వస్తారు, మనం ఏమంటాం? చేయగాలి లేదో పైకెళ్ళరా అంట. మన హస్తం కొరస, మన హస్తం కొరస చెయ్యం మనం. కానీ ఆయన అలా కాదు, అరుణోదమైన తెల్లారితే ఆయన సాయం చేస్తాడు. తెల్లారిందా పొద్దున్నే వచ్చేసామంటాం మనం, కానీ ఆయన అండవు. నువ్వు ఎంత పొద్దున్న లేస్తే అంత సమాధానం, అంత సహాయం వెంటనే పొందుకుంటావు. నువ్వు ఎంత అరుణోదయం లేస్తే, నువ్వు ఎంత చీకటితో, ఎంత పెందల కాడ లేచి, అమ్మ ఈరోజు మీ అందరూ మీ గుండెల మీద చేసుకుని చెప్పండి, మీరు ఎన్నింటికి లేచారు? ఈరోజు ఆదివారం ఆరాధనకి 10 గంటలకల్లా వెళ్ళాలి అని రోజు 7ంటికి లేచేవాళ్ళు, ఈరోజు ఎన్నింటికి లేచారు? 5:30కి. ఈ సమాధానం ఇచ్చిన వాళ్ళని, 5:30కి లేచిన వాళ్ళని దేవుడు దీవించును గాక. 9ంటికి లేచి సర్దుకుని వచ్చిన వాళ్ళని దేవుడు బహుగా దీవించును గాక. ఏం చేస్తాం? దీవిన వాక్కు తప్ప దైవజనుడు నోట ఏ రాకూడదంట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సహాయం చేయడానికి అంటే ఇప్పుడు మీకు ఏదో సహాయం అవసరమైందండి, నేను సైకిల్ మీద వచ్చా మీ ఇంటికి, నేను ఎంతపాటు సహాయం చేస్తాను చెప్పండి? సైకిల్ మీద వచ్చిన దగ్గర ఎంత ఉంటాయి? లక్షలు ఉంటాయా? మరి చెప్పండి. 100 కొంచెం బండి వేసుకొచ్చా, ఇప్పుడు తిమోతి గారు కొట్టని చెప్పట్ల, అలా చెప్పాలి సమాధానం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు కొంచెం బుల్లెట్ బండి వేసుకొచ్చా, 2000 ఉంటాయంట.
ఓకే, అది వ్యక్తిగత తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే, ఇప్పుడు కారులో వచ్చాను మీ ఇంటికి సహాయం చేయడానికి. ఏమండి, కోట్లు ఉన్నట్టేనంట అమ్మాజీ గారు కోట అని చెప్పారు. ఏమంటే సైకిల్ అయితే 150 అన్నారు, బండి అయితే 1000-2000 అన్నారు, బుల్లెట్ అయితే 5000 అన్నారు, కారు అయితే లక్షలు అన్నారు, కోట్లు అన్నారు, విమానం అయితే అమ్మ. నేను అంటాను, మన దేవుడు సహాయం చే. ఈ మధ్య పాటలు వస్తున్నాయి, బుల్లెట్ బండెక్కి అమ్మో, ఆ బుల్లెట్ బండెక్కి ఏందో నాకు తెలియదు. దేవుని స్తోత్రం, మీరు నన్ను అడగండి, నేను చెప్పకూడదు. దేవుని స్తోత్రం. మన దేవుడు మనకి సహాయం చేయడానికి సైకిల్ కాదు, బండి కాదు, కారు కాదు, హెలికాప్టర్ కాదు, ఏమొస్తున్నాడు? మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. ఆయన మేఘములను తన మాటుగా చేయును, ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమేచును అపవాదికి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. చాలండి, మన శత్రువు గురించే కదండి మనం తల్లడిల్లిపోతున్నాం. మన శత్రువు వెంటాడుతున్నట్టే కదండి మనం తల్లడిల్లిపోతున్నాం. మన శత్రువు వెంటాడుతాం, మనం పారిపోతాం వల్లే కదండి మనం తల్లడిల్లిపోతున్నాం. ఆ శత్రువునే ఓడిస్తాడు, మనకి నెమ్మదినిస్తాడు, సమాధానం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్నిస్తాడు, అభివృద్ధినిస్తాడు, శత్రువుని సంహరిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కానీ కొంతమంది సహాయం పొందుకోలేకపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? హోషేయ గ్రంథం 13:9 చూడండి. హోషేయ గ్రంథం 13:9. ఇజ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, దేవుడు సహాయకుడిగా ఉన్నాడు నీకు. ఇజ్రాయేలు, నీ సహాయకర్తనగు నాకు హద్దుగద్దుగో, నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలము చేసుకొనుచున్న కొన్ని సందర్భాల్లో శత్రువుల్ని దేవుడు సంహరించలేదు, శత్రువుల్ని ఉండనిచ్చాడు. గల కారణం ఏంటి? న్యాయాధిపతులు ఈ మధ్య చదువుతున్నారుగా, మీరు అందరూ పెట్టిన వాక్యం ప్రకారం చదువుతున్నారుగా. న్యాయాధిపతుల గ్రంథంలో దేవుడే అంటాడు, పెరిజ్జీల్లో హివ్వీలో కొందరిని నేను ఉండనిచ్చేదను. ఎందుకో తెలుసండి? ఇజ్రాయేలీలకు ప్రవర్తన అలాంటిది. ఇజ్రాయేలీలకు వ్యతిరేకత వల్ల దేవుడు వాళ్ళను ఉంచి, వీడు మీ పక్కల్లో షోలాగా ఉంటారు, మీ కళ్ళల్లో ముళ్ళుగా ఉంటారు, మీ శత్రువులు నేను ఉండనిస్తున్నాను అన్నాడు దేవుడు. ఎందుకు ఉండనిచ్చాడు ఆయన? నీ ఒంట్లో రోగం, నీ ఇంట్లో సమస్య ఎందుకు ఉండనిచ్చాడు ఆయన? నువ్వు కొన్ని సందర్భాల్లో, కొన్ని విషయాల్లో దేవునికి విరోధంగా తిరుగుతున్నావు. దేవుని తట్టు తిరిగి ఆయన్ను అనుసరించడానికి ఇష్టపడి హృదయంలో ఉన్న విగ్రహాలను తీసేసుకుని, ప్రభువా మేము పాపాత్ములని పశ్చాత్తాపడి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కన్నీరు విడిచి ప్రభు పాదాలు పట్టుకుని బతిమాలుకుంటే దేవుడు ఉరుముల మెరుపులను మెరిపించి ఫిలిస్తీన్లకి అపజయం, ఇజ్రాయేలుకి విజయం ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నీ కుటుంబానికి విజయం ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు తరం పడుతున్నావు శత్రువు చేత? ఎందుకు ఓడిపోతున్నావు? ఎందుకు పడిపోతున్నావు? ఎందుకు గాయాల పాలైపోతున్నావు? ఎందుకు నష్టపోతున్నావు? ఏదో దేవునికి విరోధమైన కార్యం నీలో ఉందక్క. ఆ విరోధమైన కార్యాన్ని నువ్వు తీసివేసుకోనంత వరకు దేవుని సహాయం నీకు అందదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు చూడండి, కీర్తన 28:7. భక్తుడు ఏమంటున్నాడంటే, కొంతమంది భక్తులు మీ ముందుకు తీసుకొస్తాను, 10 నిమిషాలు ముగిచ్చేస్తాను. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక. అద్దుగదుగో, ఎప్పుడైనా కానీ ఒక విషయంలో మనకు డౌట్ ఉంటే బైబిల్ దగ్గరికి వెళ్ళిపోవాలి. బైబిల్ దగ్గరికి వెళ్ళిపోయి ఒక తీక్షణంగా ఆలోచించాలి. అక్కడ ఉన్నటువంటి భక్తులు సహాయం పొందుకున్నటువంటి వాళ్ళు ఇస్తున్న ఎవిడెన్స్, సాక్ష్యం అంటారా? ఎవిడెన్స్ కరెక్టేనా? ఆ సాక్ష్యం ఏదైతే ఉందో ఆ సాక్ష్యం విని ఆహా ఇలా ఉంటే మనకి సహాయం కలుగుద్దా అని తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ వచ్చిన ప్రకారం మనం ఏం చేయాలి? ఆయన యందు మాత్రమే నమ్మిక ఉంచాలి. చుట్టాల మీద, బంధువుల మీద, ఇరుగు పొరుగు వారి మీద, కన్న వాళ్ళ మీద, ఎవరి మీద కూడా నమ్మకం ఉంచడానికి వీళ్ళే. భక్తుని యొక్క అనుభవం చెప్తున్నాడు, నా హృదయం అంతటి మీద ఇదిగో నేను దేవుడి మీద ఆధారపడ్డా, దేవుడిని నమ్ముకున్నా, నాకు సహాయం కలిగింది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ మాట ఎవరు చెప్పగలుగుతారు?
పూర్ణంగా సంపూర్ణంగా ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన ద్వారా సహాయం పొందుకున్న వాళ్ళు మాత్రమే ఈ మాట చెప్తారు. కీర్తన 60వ కీర్తన 11వ వచనం చూడండి. తెల్లారితే మీరు నేను తెలియక చాలా మందిని మనుషులకి ఆలకెళ్ళకి ఫోన్లు చేసి మనుషుల సహాయం వ్యర్థము. అదిగో భక్తులు అనబడినటువంటి వారు బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో అయ్యా మేము మనుషుల జోలికి వెళ్దాం, మాకు మనుషుల సహాయం వ్యర్థం. ఎందుకు వ్యర్థం చెప్పండి అమ్మా, ఎందుకు వ్యర్థం చెప్పండి. ఎప్పుడు మన వాక్యం చదువుకు నిలిపోతున్నాం, అసలు ఎందుకు వ్యర్థం తెలుసా? నెంబర్ 1 చేస్తానంటారు, టైంకి హ్యాండ్ ఇస్తారు, అది వ్యర్థం. అర్థమవుతుందండి? చేస్తానంటారు, నాకు కూడా చేస్తానన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది. టైంకి పని అవ్వలేదండి పాస్టర్ గారు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. గుండె పగిలిపోతాం. వాళ్ళ మీదే నమ్మకం పెట్టుకుని మనం ఇంకొక దగ్గర చూసుకోం. అప్పుడు ఏమైపోతుంది మన పరిస్థితి? నేను అందుకనే ఆర్థికపరమైన విషయంలో ఎవరిని సహాయం ఆడడానికి ఇష్టపడినండి. మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాను నేను. కొట్టరేనండి చెప్పట్లా, మీకు ఇష్టం లేదా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మనుషుల సాయం వ్యర్థమురా, మనుషుల సాయం వ్యర్థమురా, యెహోవాను ఆశ్రయించితే ఎంత మేలు, ఎంతో మేలు. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో, చివరికి యేసే పరలోకంలో. 115వ కీర్తన 11వ వచనం, 115వ కీర్తన 11వ వచనం అండి. ముగింపులోకి వచ్చాం. యెహోవా యందు భయభక్తులు గల వారలారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. కాబట్టి దేవుడు తర్వాత 12వ వచనం కూడా, అందుకని దేవుడి మీద నమ్మకం ఉంచితే దేవుడు ఏం చేశాడంట? యెహోవా మమ్మును మరిచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించెను, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించెను. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును, భూమి ఆకాశములు సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఓ భక్తుడు అంటున్నాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నా, నాకు సహాయం ఎక్కడ వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములు సృజించిన యెహోవా. మనుషుల సహాయం వ్యర్థం. మనుషులు మర్చిపోతారండి, చేస్తానంటారు, మర్చిపోయానంటారండి. అందుకని మనుషుల మీద నమ్మకం పెట్టుకోమాకండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళని, ఎంత తోడబుట్టిన వారైనా చిట్ట చివరికి ఏదో ఒక రోజు ముంచేసే వరకు తెలియదు మనకి. వాళ్ళ నిజ స్వరూపాలు మనకు తెలియదు. ముందు ఒకలాగా మాట్లాడతారు, వెనకాల ఒకలాగా మాట్లాడతారు, నోటితో మాట్లాడతారు, నొసట్లతో ఎక్కిరిస్తారండి. అలాంటి సమాజంలో మనం ఉన్నాం. కాబట్టి దేవునికి వాక్యం చెప్తుంది. భక్తుడు అంటాడు, నేను ఆయన యందు విశ్వాసం ఉంచాను, అందుకు నాకు సహాయం కలిగింది. కలవరపడినే కొండల వైపు నా కన్నులే తొదునా, కలవరపడినే కొండల వైపు నా కన్నులే తొదునా, నీవు నాకుండగా, నీవే నాండగా, నీవు నీవేనా, 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 నీవేనా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన బండవు, కలవరపడినే కొండల వైపు నా కన్నులే తొదునా, కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. హల్లెలూయా. ఇజ్రాయిలీలు అరణ్యంలో నడుస్తున్నప్పుడు అంటే ఒక్క బడ్డి కొట్టు కూడా లేదంట.
జాన్ వెస్లీ గారు చెప్పినప్పుడు ఆశ్చర్యం వేసింది. నిజమే కదా, ఒక బడ్డీ కొట్టుకోవట్లేదంట. మరి ఎలా పోషించబడ్డారు? పిల్లలు ఎలా బతికారు? వాళ్ళు ఎలా బతికారు? అసలు చెప్పులు పాత పడిపోలేదంట, వస్త్రాలు పాతగిలిపోలేదంట, చెప్పులు తెగిపోలేదంట. అసలు ఆశ్చర్యకరమైన సహాయం చేశాడంట దేవుడు ఇశ్రాయేలుకి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామమును మహింపరుద్దాం. దేవుని సహాయం ఎలాంటిదో తెలుసండి? ఆశ్చర్యకరమైన సహాయం. సబ్జెక్ట్లోకి వస్తున్నాను, వినండి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీల మీద పడుతున్నారు. ఇశ్రాయేలీయులు సమూయేలు దగ్గరికి వెళ్ళారు. సమూయేలు ఇశ్రాయేలీయుని అందరితో ఇట్లా అన్నాడు, మీలో ఉన్న విగ్రహాలను తీసేయండి. తీసేశారు. రండి మిస్పాలోనికి వచ్చారు. ఉపవాసం ఉన్నారు, కన్నీరు విడిచారు, ప్రార్థన చేశారు. మేము పాపులమని ఒప్పుకున్నారు. సమూయేలు అంటాడు, గొర్రెను వధించి, ప్రభువా నీ ప్రజల పాపాన్ని క్షమించు, వారి అపరాధాన్ని మన్నించు, వారి పాపం ఒప్పుకుని విడిచిపెడుతున్నారు. ఇదిగో దైవజనుడి మాటకు విధేయత చూపించారు. ప్రభువా ఇశ్రాయేలీయులకు ఫిలిష్తీయులు జయించడానికి శక్తి లేదు, నీవు దయచేసి ఇదిగో ఈ ఇశ్రాయేలీయుల్ని రక్షించు ఫిలిష్తీయుల బారి నుంచి అని ప్రార్థన చేస్తే దేవుడు ఏం పంపించాడు తెలుసా? ఉరుములు పంపించాడంట, మెరుపులు పంపించాడంట. ఆ ఉరుములు మెరుపులకు శత్రువులు చచ్చిపోయారంట. గడిగా సప్పర్లు కొడుతూ దేవుని మహింపరుద్దా. ఉరుములు అనేవి ఎలాంటిదో, పురుగులు అనేది ఎలాంటిదో రేపు చెప్తాను, వచ్చే వారం చెప్తాను. సైన్యములకు అధిపతి యెహోవా వచ్చే వారం చెప్తాను ఆ పేరు గురించి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఫిలిష్తీయులకు యుద్ధం జరుగుతుంది, ఫిలిష్తీయులకి ఇశ్రాయేలుకి యుద్ధం జరుగుతుంది. దేవుడు ఇశ్రాయేలుకి సహాయం చేశాడు. నీకు నీ శత్రువులకి యుద్ధం కలుగుతుంది, మరి నీకు దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు నీ శత్రువు ఎవరో తెలుసుకోవాలి, నీ శత్రువు బలం ఏంటో తెలుసుకోవాలి. ఇప్పుడు ఇరాన్కి, ఇజ్రాయెల్కి, అమెరికాకి యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ అమెరికా యొక్క బలం ఏంటో ఇరాన్కి తెలుసు, ఇజ్రాయెల్ యొక్క బలం ఏంటో ఇరాన్కి తెలుసు. ఇరాన్ వాడు డైరెక్ట్గా ఇజ్రాయెల్ మీద, డైరెక్ట్గా అమెరికా మీద దాడులు చేయకుండా ఎందుకు గల్ఫ్ కంట్రీస్లో ఎందుకు దాడులు చేస్తాడంటే వాడికి తెలుసు, అమెరికా వాళ్ళకి ఇజ్రాయెల్ వారికి సహకరించే కంట్రీస్ ఏంటో, వాళ్ళ స్థావరాలు ఎక్కడ ఉన్నాయో, ఎక్కడ దాడి చేస్తే అమెరికా వాడికి నష్టమో, ఎక్కడ దాడి చేస్తే ఇజ్రాయెల్ వాడికి నష్టమో ఇరాన్ వాడికి తెలుసు. యుద్ధం చేసే ఒక సైనికుడు, ఒక నాయకుడు ఉన్నాడంటే యుద్ధానికి వెళ్ళబోయేటటువంటి ఆ ప్రాంత ప్రజలు అలాంటి వాళ్ళు, వాళ్ళ ఎత్తు ఎలాంటిది, వాళ్ళ బలం ఎలాంటిది, వాళ్ళ అక్కడ చెట్లు ఎన్ని ఉన్నాయి, మెట్లు ఎన్ని ఉన్నాయి, గట్లు ఎన్ని ఉన్నాయి, పుట్లు ఎన్ని ఉన్నాయి. చూడలేదా మనం యెహోషువ గ్రంథంలో? యెహోషువ పంపించలేదా, మోషే పంపించలేదా? 12 గోత్రాల్లో నుంచి 12 మందిని ఏర్పాటు చేసి ఈ 12 మందిని ఎరికోకి పంపించి, చూసిరండి ఆ పట్టణాన్ని ఎలాంటిదో ప్రాంతం, మనం ఎంతమంది వెళ్తే ఆ పట్టణాన్ని పెట్టుకుంటామో ఆ ప్రాంతాన్ని వేగు చూడండి అని చెప్పలేదా? అది దాని అర్థం. ఇప్పుడు మన శత్రువు ఎవరో తెలుసుకోవాలి, నెంబర్ 1. మన శత్రువు యొక్క బలం ఏంటో తెలుసుకోవాలి, నెంబర్ 2. మన శత్రువుని ఎదిరించడానికి తగిన శక్తి మన దగ్గర ఉందో లేదో చూసుకోవాలి. అప్పుడు దేవుడు మనకేం చేస్తాడు? ఎవడు మన శత్రువు? అపవాది మన శత్రువు. ఎవరు మన శత్రువు? మన శరీరమే మన శత్రువు. మరి ఈ శరీరం అనే శరీర క్రియలను, శరీర కార్యాలను, శరీరాలను జయించాలంటే దేవుని ఆత్మశక్తి, ఇంద్రియ నిగ్రహము కలిగిన శక్తి. ఇదిగో దేవుడు మీకు పిరికితనము కలిగిన ఆత్మ నీలేదు, కానీ ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే. యుద్ధానికి పిరికివాడు వెళ్ళినా చచ్చిపోతాడు, త్వరగా చచ్చిపోతాడు. పిరికివాడు అంటండి అనేక సార్లు మరణిస్తాడంట, సాహసవంతుడు ఒకసారి మరణిస్తాడంట. క్రైస్తవులు పిరికి వాళ్ళుగా ఉండకూడదండి. క్రైస్తవులు యుద్ధాలు వస్తున్నాయి బాబోయ్ పాస్టర్ గారు, యుద్ధాలు వస్తాయని దేవుడు చెప్పలేదా? ఏంటి కొత్త విషయం చెప్తున్నావు ఏంటి? ఇప్పుడు యుద్ధాలు వస్తాయి, భూకంపాలు వస్తాయి, వరదలు వస్తాయి, సునామీలు వస్తాయి, దేవుడు చెప్పలేదా బైబిల్లో? మరి దేనికి భయపడాలి నువ్వు? నీ బిల్డింగ్ మీద పడిపోద్దన్న బాంబు, ఇప్పుడు ఇండియా వైపు వచ్చేద్దన్న బాంబు రాని. నువ్వు నిజమైన క్రైస్తవ సైనిక విశ్వాసం అయితే రాని, యుద్ధాలే రాని, తెగుళ్ళే రాని, అపజయాలు ఎట్లాంటి పరిస్థితులైనా కానీ. ఇదిగో దావీదు అంటాడు, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకే వరులేరు, శూరులు మనకే వరులేరు, రాజులు మనకే వరులేరు, శూరులు మనకే. యేసయ్యే మన అండ, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఈ మాట మాట్లాడిన సందర్భాన్ని చెప్తే ఇంకా టైం పట్టేస్తుంది, టచ్ చేసుకుని వెళ్ళిపోతా. ఈ మాట ఎప్పుడు ఎవరో చెప్పారంటే దావీదు
బాలుడుగా ఉన్నప్పుడే సౌలు దగ్గరికి వెళ్ళి, సౌలు మహారాజా, నేను గొర్రెలు కాపరిని, గొర్రెలు మేపుకుంటూ ఉంటాను, బుడ్డోడిని. కానీ ఆ గొర్రెలు మేపుకుంటున్నప్పుడు ఎలుగుబంటి వచ్చింది, ఆ ఎలుగుబంటిని చీల్చేశాను. సింహం వచ్చింది, దాన్ని పిడుగుద్దులు గుద్ది రెండుగా చీల్చేశాను. సింహము నోట నుంచి తప్పించిన నా దేవుడు, ఎలుగుబంటి నుంచి తప్పించిన నా దేవుడు, ఈ గొల్యాతు చేతుల నుంచి తప్పించగలిగిన సమర్థుడు, యుద్ధం యెహోవాదే అని అడుగెట్టాడండి. ముందు అసలు వణికిపోయారండి. అసలు ఆడికేమో అసలు నోటి కంటి చూపు తప్ప నోటి మాట లేదన్నట్టు అయిపోయింది. గొల్యాతు ఏంట్రా పెద్ద పెద్ద కన్నులు తిరిగిన వాళ్ళేమో నన్ను చూసి పారిపోతుంటే, బొట్టోడివి కర్రించుకుని వస్తున్నాడు నా మీదకి, నేను కుక్కరా అంటున్నాడు. నువ్వు కుక్కవేరా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. భయపడేవాడు శత్రువు యొక్క ఆకారాన్ని చూస్తాడు, శత్రువు యొక్క ఎత్తును చూస్తాడు, శత్రువు యొక్క బలగాన్ని చూస్తాడు, భయపడతాడు. ఇదిగో విశ్వాసము కలిగిన చిన్నవాడైన దావీదు యుద్ధం యెహోవాదే అన్నాడు. మన సమస్య గొప్పదా? మన సమస్య నుంచి విడిపించగలిగిన దేవుడు గొప్పోడా? నీ సమస్య పెద్దదా? ఇదిగో ఆ సమస్య నుంచి విడిపించగలిగిన దేవుడు పెద్దవాడా? మరి నీకు వచ్చిన సమస్యను బట్టి ఎందుకు కురింగిపోతున్నావు? ఈరోజు ఆ సమస్య దేవుని చేతిలో పెట్టాయి. యుద్ధం యెహోవాదని చెప్పు. నీ తప్పంటే తెలుసుకో. ముందు నువ్వు దేవునికి వ్యతిరేకంగా, విరోధంగా ఏవైతే కార్యకలాపాలు చేస్తున్నావో వాటిని తీసేసుకో. తక్షణమే దేవుడు నీకు మేలు చేస్తాడు. నువ్వు ఊహించలేని అద్భుతమైన ఆశ్చర్యకరమైన సహాయం చేస్తాడు. నీ హృదయంలో నుంచి పాపం తీసుకోలేనంత వరకు, నువ్వు సరి చేసుకోలేనంత వరకు దేవుని సహాయం నీకు గడ్డి పరకు కూడా అందదు. ఈ మాట అన్నది మరింత దేవుని స్తోత్రం చెప్పండి. ఆశ కూడా భయపడ్డాడు. మిద్యానీయులు లెక్కకు విస్తారంగా ఉన్నారు. ఆశకి భయం పట్టుకుంది. మందిరానికి వెళ్ళాడు, ఆశ ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నీవే నాకు సహాయం చేయాలి అని అంటున్నాడు. ఆశకి ఉన్న సైన్యం తక్కువ. దేవుడు ఆశకి విజయం ఇచ్చాడా లేదా? దావీదుకి విజయం ఇచ్చాడా లేదా? యెహోషాపాతుకి నలుదిక్కుల నుంచి వచ్చేసాడు. ఇదిగో మందిరంలోకి వెళ్ళాడు, ఉపవాస దినాన్ని చాటించాడు. అక్కడికి పాలు పట్టించే బాలింతలో చంటిపిట్ట తల్లులు కూడా వచ్చేసారు మందిరంలోకి. ఖాళీ లేదు, నిలవబడి ప్రార్థన చేస్తున్నారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. యెహోషాపాతు అంటాడు, ఇదిగో నీ నామఘనత కొరకు కట్టబడి నీ మందిరంలోనికి చేరి మేము ప్రార్థన చేసినప్పుడు, యుద్ధమైనను, కరువైనను, తెగులైనను, ఉపద్రవమైనను వచ్చినప్పుడు, మేము నీ సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు నీవు వాటి నుంచి మమ్మల్ని విడిపించదు అనుకుని అని ప్రార్థన చేస్తే, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేస్తే, యెహోషువ ప్రార్థన ఆలకించిన దేవుడు శత్రువుల కత్తుల్ని ఒకరి మీదకి ఒకరు తిప్పేశాడు. శత్రువు ఒకరినొకరు నరుకుని చచ్చిపోయారు. ఎడగా చేపట్లు కొట్టి ధ్యానం మహిమ భరిద్దాం. శత్రువులు ఒకరినొకరు నరుకుని చచ్చిపోయి, యెహోషాపాతు యుద్ధానికి వెళ్తే యుద్ధం చేయాల దోచుకుని వచ్చేసాడు. ఇంకా అది నువ్వు ఊరకనే నిలబడు, రక్షణ చూస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతవరకు అల్లాడిపోయావేమో, తల్లడిల్లిపోయావేమో, దిగులు పడిపోతున్నావేమో. నీ దేవుడు యెహోవా ఏమంటారు తెలుసా? దిగులు పడకము, జడీకము. నీ దేవుడు యెహోవా నాకు నేను నీ కుడి చేతిని పట్టుకున్నాను, నేను నీకు సహాయకుడును. యాకోబు, ఇశ్రాయేలు, నిన్ను పిలిచిన వాడును నేను, నిన్ను ఆదరించేవాడును నేను, నీకు సహాయకర్తనకు నేను, నీకు తోడే ఉన్నాను, నువ్వు భయపడొద్దు అన్నాడు యాకోబుతో. యాకోబుని చంపేయడానికి వచ్చేస్తున్నాడు మామ, పరిగెట్టుకుంటూ వచ్చేస్తున్నాడు. రాత్రి కలలో స్వప్నంలో ప్రత్యక్షమై అన్నాడు, నువ్వు యాకోబుతో మంచిగాని చెడుగాని మాట్లాడవు, పోతావు అన్నాడు. అంతే, దెబ్బకి వచ్చేసి దండం పెట్టి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. నిన్ను టచ్ చేయాలనుకున్న వాళ్ళు, నిన్ను చంపాలనుకున్న వాళ్ళు, నీ కీడు కోరుకున్న వాళ్ళు, ఇదిగో నీకు మేలు చేసి వెళ్ళిపోతారు తిరిగి. దేవునికి స్తోత్రం కలిగినగా. ఇదిగో అబ్రహాము భార్య అయిన శారాని ఇంట్లో పెట్టుకున్నాడు. వెళ్ళి రాత్రికి రాత్రి దేవుడు స్వప్నంలో ప్రత్యక్షమై భయపెట్టాడు. తెల్లారితే భార్యను అవటమే కాదు, సిరి సంపదలు ఇచ్చి దాస్యుల నుంచి పంపించాడు. బాబోయ్ నువ్వు వెళ్ళిపో, నీకు దండం పెడతా. ఐగుప్తు ఫరో సైన్యం గొప్పదా? అక్కడున్న అబ్రహాము సైన్యం గొప్పదా? ఒక దేశం అండి, ఒక దేశం ముందు ఒక చిన్న గుంపు, అబ్రహాము గుంపు, ఒక చిన్న గుంపు, 1000 మంది ఉంటారు, మహా అయితే 2000 మంది ఉంటారు. దేశం భయపడింది. ఐగుప్తు ఫరో భయపడ్డాడంటే, ఇరాన్కి ఖమేని అలాంటాడో ఐగుప్తుకి ఫరో అలాంటాడు. అలాంటి ఫరో అబ్రహాముకి దండం పెట్టి పంపేడు, నువ్వు వెళ్ళిపో, నీకు దండం పెడతా. ఎందుకని? అబ్రహాము పక్షంగా ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా మన పక్షంగా ఉన్నప్పుడు మనకి వీరదేవుడు. ఈ రోజు నువ్వు దేని బట్టి భయపడుతున్నావు, కుమిలిపోతున్నావు నాకు తెలీదు. దేవుని మీద విశ్వాసం ఉంచు, ఆయన మనకి నమ్ముకునదగిన సహాయకుడు. బాధ కలిగిన ఒక విషయం చెప్పి ముగించేస్తానండి. నిన్న కాక మొన్న ఒక ఆమె ఈ సోషల్ మీడియా వచ్చాక మరీ భయంకరం అయిపోయినాయండి. ఒక ఆమె అంటుంది, కొంచెం మంచిగానే మాట్లాడింది. ఎంత మంచిగా మాట్లాడుతానంటే, ఆకి నిన్న అన్నం పెట్టి ఆకు చోటు వేసినట్టు, యేసు ప్రభువే శిలువ మీద ఉన్నాడు అనేసి చిటుక్కుమని. యేసు ప్రభువే శిలువ మీద ఉన్నాడు. తెలిసి తెలియని మాటలు, తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానం. ఆ మాటలు మాట్లాడినప్పుడు బాధాకరంగా ఉంటుంది కదండి. యేసు ప్రభుల వారు కలవరి కొండ మీదకి ఎందుకు వెళ్ళాడు? అసలు ఆ సిలువ ఎందుకు ఎక్కాడు? నువ్వు ఆ సిలువ ఎక్కకుండా ఉండాలనే కదా. దేవుని స్తోత్రం చెప్పండి.
ఆయన మనకి సహాయం చేస్తాడు, ఆయనే సిలువ మీద ఉంటే అందే. మీకు ఒక రెఫరెన్స్ ఇచ్చి ముగించేస్తా, తీయండి. ఎబ్రీ పత్రిక 2:18 అద్భుతమైన మాట. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను చెప్పను, టైం అయిపోయింది కాబట్టి. ఎబ్రీ పత్రిక 2:18. కనాను స్త్రీ సహాయం పొందుకుంది, మోగ చెవిటి దయ్యం పట్టిన కుమారుని తండ్రి సహాయం పొందుకున్నాడు, ఆసా సహాయం పొందుకున్నాడు, దావీదు సహాయం పొందుకున్నాడు. చదవమ్మా. తాను శోధింపబడి, ఎవరు తాను అంటే అది యేసుక్రీస్తు ప్రభులో, తాను శ్రమ పొందిన గనుక శోధింపబడు వారికి అద్దుగదుగా. ఈ మాట అర్థమైతే గట్టిగా కొట్టండి చప్పట్లో. ఆయన శోధింపబడి శ్రమ పొందిన గనక ఇదిగో శోధింపబడు వారికి సహాయము చేయవాడే ఉన్నాడు. శోధింపబడు వారికి మార్గము చూపించి తప్పించు ఆడవని పాడదాం. శోధించబడు వారికి మార్గము చూపించి తప్పించు ఆడవని, నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలిచియుందును పవిత్రతతో. హల్లెలూయా. యేసయ్యా నీకే కొట్టాలి, చప్పట్లు పాడాలి. యేసయ్యా నీకే స్తోత్రమయా. మహాగణుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా, నన్ను పరిశుద్ధ పరచుటే ఏ ధర్మమా. హల్లెలూయా. మీరు అనుకుంటారు నేను పడ్డ కష్టం ఈ భూమి మీద ఎవ్వరూ, నాకున్న కష్టం ఈ లోకంలో ఎవ్వరికీ, కష్టం అంతా గురి చూసి దేవుడు నా మీదే నూతిలో కప్ప అనుకుంటుందంట, ఇదే ప్రపంచం అనుకుంటుందంట. బయటకు వస్తే తెలుస్తుంది మనం ఉన్న పరిస్థితులు ఎంత మెరుగైనాయో. ఇజ్రాయెల్ దేశంలో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి అడగండి, ఇరాన్లో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి అడగండి. 165 మంది కన్న పిల్లల్ని, కడుపును పుట్టిన కన్న పిల్లల్ని అర్ధాంతరంగా చిన్న వయసులో పోగొట్టుకున్న తల్లిదండ్రులను అడగండి, మనం ఉన్న పరిస్థితులు ఎంత మెరుగో తెలుస్తాయి. గల్ఫ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి అడగండి, వాళ్ళు ప్రాణం గుప్పిట్లో పెట్టుకుని ఎంత విలవిలలాడిపోతున్నారో. శోధింపబడి శ్రమపడిన గనుక ఆయన మనకు సహాయకుడై ఉన్నాడంట. ఏం శోధింపబడ్డాడైనా, ఏం శ్రమపడ్డాడైనా? అమ్మా, ఒక అన్నగా, ఒక చెల్లిగా, ఒక తమ్ముడుగా, ఒక భర్తగా అన్ని విషయాల్లో నువ్వు నీ కుటుంబంలో, నీ కుటుంబ వారి చేత, నీ బంధువుల చేత, నీ ఇరుగు పొరుగు వారి చేత నువ్వు ఎన్ని ఇబ్బందులు పడ్డావో ఆయన కూడా అలాగే పడ్డాడు. తన సహోదరుల చేత నిందించబడ్డాడు, అయిన వారి చేత తులసివేయబడ్డాడు, అమ్మివేయబడ్డాడు, సిలువ వేయబడ్డాడు. సిలువకు అప్పగించింది యూదులే. ఏ యూద వంశంలో నుంచి ఆయన వచ్చారో ఆ యూదులే ఆయన నమ్మేశారు. అంతకంటే బాధ ఇంకేముంటుందండి, అంతకంటే శోధన ఇంకేముంటుందండి? అలా శోధింపబడి శ్రమ పొందిన గనక ఆయన మనకు శోధనలో తప్పించుకునే మార్గాన్ని కలగజేస్తానంటున్నాడు. 1 కొరింథీ 10:13 ఉంటుంది, శోధనతో తప్పించుకునే మార్గమును కూడా ఆయన కలగజేయను. తాళం చెవి తయారు చేసినాడు, తాళం కప్ప తయారు చేసినాడు, చెవి కూడా చేస్తాడు. నీ తాళం కప్ప అనబడిన సమస్యకి చెవి ఉందో రెడీగా ప్రార్థన చేయి, మోకాళ్ళై. ఇజ్రాయేలు చేసిన ఒక్క చిన్న పని చేయి. అష్టారోతు దేవతలు తీసేసుకున్నారు, ఉపవాసం ఉన్నారు, కన్నీరు విడిచారు, తాము ఒప్పుకుని పాపాలని విడిచిపెట్టారు. ఈరోజు నువ్వు ఆ చిన్న పని చేయగలిగితే నువ్వు ఊహించని రీతిలో నీకు సహాయం కలుగుద్ది. అట్టడుగును నిన్ను తారాస్థాయికి తీసుకెళ్తాడు నా యేసయ్య. ఒక్కళ్ళకి ఇష్టం లేదు. ఆమెను చెప్పండి, గట్టిగా చప్పట్లు కొట్టండి, దేవుని స్తోత్రం చెప్పండి. ఎబ్రీ పత్రిక 4:16 చివరి మాట. ఎబ్రీ పత్రిక 4:16 త్వరగా. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదు. అందరూ నాయనకాలు చెప్పండి. గనుక గట్టిగా చెప్పండి. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. ఇజ్రాయిల్ ఎక్కడికి చేరారు? మిస్పాకి చేరారు. ఇప్పుడు మనం ఎక్కడికి చేరాలి? శనివారం సాయంత్రం 7 అయిందంటే ఎక్కడికి చేరాలి? మరి ఎక్కడికి చేరుతున్నారు? శనివారం ఉపవాస ప్రార్థన జరుగుద్దని తెలీదా?
ఆదివారం 10 గంటలకు ఆరాధన ప్రారంభం అని తెలీదా? ఎక్కడికి వెళ్తున్నారు? మిస్పాకి చేరి వచ్చారు ఇశ్రాయేలీలు. ఈనాడు మీరు కూడా ఉపవాస ప్రార్థనకి రండి. మీకు విజయం కలగకపోతే అప్పుడు నన్ను అడగండి. ప్రార్థన వేరు, ఉపవాస ప్రార్థన వేరు. ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దైవజనుడు పిలుపునిచ్చాడు, మిస్పాకి రండి, వచ్చా. ఇప్పుడు నేను పిలుపునిస్తున్నాను. ప్రతి శనివారం మానక ఉపవాస ప్రార్థనకి వచ్చిన వారి జీవితాల్లో, కుటుంబాల్లో, ప్రతి ఆదివారం మానక ఆరాధనకు వచ్చి ప్రభును మహిమపరిచిన వారి జీవితాల్లో, కుటుంబాల్లో దేవుడు ఆశ్చర్యకరమైన సహాయం చేస్తాడు. గట్టిగా చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. మాకు సహాయం అవసరం లేదండి, మాకున్న చాలు, మాకున్న స్థితిగతులు చాలు, మాకున్న శక్తి చాలు, మాకున్న బలం చాలు, మాకున్న పరిస్థితులు చాలు, మాకు అపాయం రాదు, మేము చెక్కు చెదరము, మాకు శలనం ఉండదు, మేము చెదరం. రాత్రి చదివించే వాక్యం వినండి. రాత్రి 10వ కీర్తన రాని వాళ్ళు వినండి. కొంతమంది అనుకుంటారంట, దుర్మార్గులు, భక్తిహీనులు, మాకు చలనం రాదు, మేము కదల్చబడము, మాకు అపాయము రాదు అనుకుంటారంట. అలాంటి వాళ్ళు ఎవరు ఉంటే ఇంట్లో దుప్పటి ముసుకెట్టిన పడుకోండి, వేసి రక్తమే చేయాలి. లేదు, మాకు దేవుని సహాయం అవసరం అనుకున్న వాళ్ళు, భయంతో ఉన్నవాళ్ళు, ఏ భయంతో ఇబ్బంది పడుతున్నారు నాకు తెలియదు, ధైర్యంగా కృపాసనముకు రండి, యేసయ్య సన్నిధిలోనికి రండి. నీ సన్నిధే పెన్నిది దేవా, నీ సన్నిధే పెన్నిది దేవా, పరుగున వచ్చా నిన్ను చూడాలని, నీ స్వరం వినాలని, నీ స్వరం వినాలని రాజా. యేసు రాజా, నీ సన్నిధే పెన్నిది దేవా. పాడదాం. 1,000,000 ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను నీకది సమమౌనా. ఏం పాడారు? 1,000,000 ఐశ్వర్యం నిన్ను వెతికి వస్తే దేవునితో సమానం కాదని పాడేవు అక్క. వచ్చే ఆదివారం డ్వాక్రా గ్రూపు పొరపాటున ఆదివారం 11 గంటలకి పెడితే నీ పరిస్థితి ఏంటి? బైబిల్ ఇచ్చుకుని మందిరానికి వస్తావా? ఇత్తేమో లేకపోతే తెలియదు అని, లేకపోతే దేవుడు నన్ను క్షమించిన డబ్బులు అని డ్వాక్రా పుస్తకం పట్టుకుని వెళ్తావా గ్రూప్ మీటింగ్కే? కోపం వస్తుంది కదా నన్ను చూస్తుంటే. కొంతమంది కోర్సు చూస్తూ చూస్తున్నాను, కుట్టేద్దాం అనుకున్నారు. అందుకే ఇటు చూడండి, ఇప్పుడు ఇటే చూస్తా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవడున్న 2 యజమానులకి దాసుడుగా ఉన్నాను. సిరికిని దేవునికి దాసులుగా. నువ్వు డబ్బుకి ప్రాముఖ్యత ఇచ్చావా, దేవునికి ప్రాముఖ్యత ఇచ్చావా, అక్కడ తేలిపోదు. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. ధైర్యంతో కృపాసనమున వద్దకు వద్దాం. ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నాకు ఆయన సహాయం కావాలి. నేను నా భర్తను బట్టి, నా అత్తను బట్టి, నా కోడలను బట్టి, నా బిడ్డలను బట్టి, ఇది ఆర్థిక ఇబ్బందులను బట్టి, రోగాలను బట్టి నలిగిపోతున్నాను, నాకు సహాయం కావాలన్న వాళ్ళు 2 బొట్లు అన్న రాల్సిండమ్మా. మీకు దండం పెడతా, 2 బొట్లు. మా సీరియల్ చూస్తే ఒక సెంటిమెంట్ వస్తే కార్చేస్తారు బడబడా. అది అబద్ధం. అది నీ జీవితం రియల్ బొమ్మలు చూసి కన్నీళ్లు పెట్టుకుంటా. నేను నీ రియల్ జీవితంలో నీవు అనిపిస్తున్న శ్రమలు బట్టి నీకు 2 కన్నీళ్లు బుట్లు రావట్లేదా? 2 కన్నీళ్లు బుట్లు కావాలి ఇప్పుడు. రాల్చాను. ఇశ్రాయేలీయులు అదే చేశారు. మిస్పాలో కూడి సంతోషంగా గాన ప్రతిగానాలు చేయలేదు, వాళ్ళు ఉత్సాహ గానాలు చేయలే, ఏడ్చారు, ప్రలాపించారు. ప్రభువా, నేను పాపిని, నీ సహాయాన్ని పొందుకోవాలనుకుంటున్నాను ప్రభు అని ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తావా? ఒక చిన్న ప్రార్థన, 2 నిమిషాలు మీకు టైం ఇస్తాను. మోకరించగలిగిన వారు మోకరించండి, లేదా మిగిలిన వారు సైలెంట్గా కుర్చీలో కూర్చోండి, నో ప్రాబ్లం. అమ్మా మోకాళ్ళు వేసి 1-2 కన్నీళ్ళు, 1-2. ఎందుకు తెలుసా? ఆయన సన్నిధిలో కన్నీరు లిఖింపబడద్దంట, జీవగ్రంథంలో లిఖింపబడద్దంట. సీర కోసం, బీరువా కోసం ఏడిస్తే ఏడుపు అది వ్యర్థం. ఇదిగో నీ పాప ప్రక్షాళన కోసం, నీ పాపం విషయంలో పశ్చాత్తాపడితే అది ధన్యత, అది ధన్యత. తన అతిక్రమములకు ప్రాయశ్చిత్తము నందిన వాడు ధన్యుడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నందిన వాడు ధన్యుడని వాక్యం చెప్తుంది. ఇశ్రాయేలీయులు ధన్యులయ్యారు, దేవుని సహాయాన్ని పొందుకున్నారు. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. యాకోబు దేవుడు నీకు సహాయకుడిగా ఉన్నాడు, నీ భాగ్యం ఎంత గొప్పది. అక్క చెల్లి తమ్ముడు అన్న, ఈరోజు నీ పరిస్థితి దీనావస్థలో ఉంది కదా, దరిద్రంలో ఉంది కదా, గొప్ప భాగ్యవంతురాలుగా చేస్తాడు నా యేసయ్య. నువ్వు నమ్మితే
నెంబర్ 1, సమూయేలు చెప్పినట్లు ఇశ్రాయేలు ప్రజలు చేశారు. తీసివేసుకోవాల్సింది తీసేసుకున్నారు. పిలుపుకు విధేయత చూపించి మిస్పాలకు వచ్చారు. వచ్చిన వాళ్ళు ఉపవాసాన్ని ప్రకటించుకున్నారు. ఉపవాసాన్ని ప్రకటించుకుని నీళ్లు కుమ్మరించారు, అంటే కన్నీళ్లు కుమ్మరించారు, ప్రార్థన చేశారు. నీ కన్నీళ్లు నీ దేవుని సన్నిధిలో, నీ బిడ్డను బట్టి, నీ భర్తను బట్టి, ఇదిగో నీ అత్తను బట్టి, నీ కోడలను బట్టి, ఎవరిని బట్టి ఎవరు హింసింపబడుతున్నారో నాకు తెలియదు, ఒక చిన్న ప్రార్థన, ప్రభువా ఈ విషయంలో నాకు సహాయం చేయ ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయి. అరుణోదయం నీకు సహాయం చేస్తాడు. మళ్ళీ వచ్చే ఆదివారం నువ్వు సాక్ష్యం చెప్తావు. ఇక్కడ వచ్చి దైవజనుడిగా చెప్తున్నాను నేను. మొండి బారిపోయిన వీడు బారిపోయిన పొలంలో ఉంచొద్దు నీ హృదయాన్ని. నలగొట్టుకొని హృదయాన్ని, ఇంతవరకు చెప్పబడిన ఈ వాక్యమైన స్థితితో నలగొట్టుకొని హృదయాన్ని. కొబ్బరికాయని పగలగొడితేనే నీళ్ళు వస్తాయి బయటికి. నీ గుండె పగిలితేనే బయటకు వస్తాయి కన్నీళ్ళు. నీకు కన్నీళ్ళకి కళ్ళంట నీళ్ళు రావట్లేదంటే నీకే బాధ లేదన్నమాట. సరే, మంచిది. బాధలో ఉంటే నా బిడ్డల భవిష్యత్తు ఏంటో అనే ఆవేదన నీకుంటే వచ్చిన ప్రార్థన చేయమ్మా. స్త్రీలారా, మీ భవిష్యత్తుని గురించి ఎంత మీకు లేదా? మీ బిడ్డల గురించి ఎంత మీకు లేదా? ఇదిగో ఎవరు కొందరు కన్నీరు విడుస్తున్నారు, వేదన పడుతున్నారు. కొంతమంది లోపల లోపల కుమిలిపోతున్నారు, లోపల హృదయంలో కుమిలిపోతున్నారు. రోగమా, అప్ప, శత్రువా, బంధువా, ఎవరైనా కానివ్వండి, వారి చేతిలోంచి నేను విడిపిస్తాడు నా యేసయ్య. నమ్ము, ఎబినేజర్ మన దేవుడు. అందుకనే షులమితి, అయ్యా నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానమని ఆరాధిస్తుంది. మనం కూడా ఈ రోజున ఆయన గొప్పతనం ఏంటో తెలుసుకున్నాం. ఆయన గొప్పతనం ఏంటో తెలుసా? సహాయకుడు ఆయన. మౌనంగా ఉండే దేవుడు కాదు, మర్చిపోయే దేవుడు కాదు, చూసి చూడనట్టు వెళ్ళిపోయే దేవుడు కాదు. నువ్వు మొర్ర పెడితే నీ దగ్గరికి తక్షణమే వచ్చి నీ ముందర నిలబడేవాడు ఆయన. నువ్వు కన్నీరు విడిస్తే నీ కన్నీటిని తుడిచేవాడు ఆయన. కన్న తల్లి ఆయనే, కన్న తండ్రి ఆయనే. అమ్మ చూపలేదు నీ ప్రేమ, నాన్న చూపలేడు నీ ప్రేమ, బంధుమిత్రులు ప్రాణహితులు ఎవరు చూపలేరు నీ ప్రేమ. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు చాలా శ్రద్ధాశక్తి కలిగిన బిడ్డల వాక్యం విన్నారు అయ్యా. కొందరు మందిరానికి రాలేకపోయారు, కానీ ప్రార్థించినప్పుడు నా ప్రార్థన ఆలకించి ప్రతి ఒక్కరిని నువ్వు సన్నిధికి నడిపించావు. నీ వందనాలు. మిస్పాలోనికి కూడి వచ్చిన ఇశ్రాయేలు పక్షంగా విజయాన్ని కలగజేసినట్లుగా ఈరోజు నీ మందిరంలోనికి వచ్చి నీ మాటలు విని పశ్చాత్తాపపడి ఇదిగో కన్నీరు విడిచిన నా ఆత్మీయ బిడ్డల కుటుంబాన్ని నీవు ఆదరించాలని మనసారా ప్రార్థిస్తున్నాను. నువ్వు ఆదరించకపోతే సాగు తప్ప మాకు వేరే గతి లేదు ప్రభు. ఈ వాక్యం మమ్మల్ని ఆదరించకపోతే ఈనాడు మేము చచ్చిపోదాం ప్రభు. ఇగో ఎవరు ఏ విధమైన బాధలో ఉండి కన్నీరు విడుస్తున్నారో నాకు తెలియదు, కానీ దావీదుకు సహాయం చేశావు, ఆసాకి సహాయం చేశావు, కనాను స్త్రీకి సహాయం చేశావు. మోగ చెవిటి దయ్యం పట్టిన ఆ తండ్రి కన్నీరు చూసి ఆ మోగ చెవిటి దయ్యాన్ని వెళ్ళగొట్టి ఆ తండ్రికి సహాయం చేశావు. దయ్యం పట్టి బహుబాధపడుతున్న, గోడ తలకేసి కొట్టేసుకుని చదవడానికి సిద్ధంగా ఉన్న ఆ కనాను కుమార్తె, ఆ తల్లి బాధను చూసి ఆ కుమార్తెని దయ్యం నుంచి విడిపించావు. గొల్యాతు నుంచి దావీదును విడిపించావు. మిద్యానీయుల చేతిలో నుంచి ఆసాని విడిపించావు. ఫిలిస్తీన్ల చేతిలో నుంచి ఇశ్రాయేలుని విడిపించావు. నెబుకద్నెజరుగా నిలవబడ్డావు. అయ్యా ఇదిగో నీ వాక్యం చెప్తుంది, ఎబినేజర్గా నువ్వు నిలబడ్డావు. సమయలు అంటాడు, ఎబినేజరే సహాయపురాయి. ఈ రోజున నా కుటుంబంలో నువ్వు సహాయపురాయిగా ఉండాలి ప్రభు, నన్ను ఆదరించాలయ్యా అని ప్రార్థన చేస్తున్న నా ఆత్మ బిడ్డను ఒక్కసారి నువ్వు దర్శించు ప్రభు. ఎబినేజర్గా ప్రతి ఒక్క కుటుంబంలో మీరు ఉండమని అడుగుతున్నాను. తిష్టగా కాదు ప్రభు, ప్రతిష్టగా ఉండే. దైవజనుడు బతిమాలుతుంటే నిర్లక్ష్యం చేశాం ప్రభు ఇంతవరకు. అయ్యా నువ్వు తిష్టేసుకుని కూర్చునేవాడు కాదని, మా హృదయంలో ప్రతిష్ఠించుకుంటేనే నువ్వు వచ్చి కూర్చుండే దేవుడు అని, నువ్వు ఉన్న పట్టణానికి చెక్కు చెదరదని, చలనం ఉండదని, అరుణోదయమున సహాయం పొందుకుంటారని నువ్వు మాట్లాడవు ప్రభువా. నా ఆత్మీయ బిడ్డల కుటుంబాల్లో నువ్వు ప్రతిష్ఠ చేయబడాలి ప్రభువా. ఇదిగో నా ఆత్మీయ బిడ్డలు ప్రార్థిస్తున్నారు, వీరి హృదయాల్లో నువ్వు ప్రతిష్ఠ చేయబడాలి ప్రభువా. ఎవరైతే తీర్మానం చేసుకున్నారో ఇదిగో నా హృదయాన్ని నీకు ప్రతిష్ఠిస్తున్నాను ప్రభు అని, వాళ్ళ హృదయంలో నువ్వు ఉండయ్యా, వాళ్ళ జీవితాన్ని కాపాడయ్యా, వాళ్ళ కుటుంబాన్ని కాపాడయ్యా.
వాళ్ళ బిడ్డలను కాపాడు ప్రభువా. వారి కుటుంబాలను, వారి వ్యాపారాలను, వారి పంట పొలాలను సమస్తాన్ని కాచి కాపాడు ప్రభువా. నీ సహాయము చేత మమ్మల్ని ఆదరించి అయ్యా మీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని బలపరుస్తారని, దీర్ఘాయు చేత దేవుని ఆత్మ బిడ్డలను తృప్తిపరుస్తారని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.